సో ఓకే గైస్, ఈరోజు డెవాప్స్లో మనం ఏ టూల్స్ నేర్చుకోబోతున్నాం చెప్పాను. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే డెవాప్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ టూల్ అని చెప్పుకున్నాం మనం ఫస్ట్లో. ఓకేనా? డెవాప్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ టూల్ అంటే ఏంటి? డెవాప్స్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ టూల్స్ అన్నమాట. మనం నెంబర్ ఆఫ్ టూల్స్ నేర్చుకుంటేనే మళ్ళీ డెవాప్స్ ఇంజనీర్గా అంటారు. మనం డిస్కస్ చేసుకోబోయే టూల్స్ ఏంటంటే ఈ టూల్స్ అన్నమాట. గిట్, మావెన్, టామ్క్యాట్, జెన్కిన్స్, యాన్సిబుల్, డోకర్, క్యూబర్నెటిస్, నాగియోస్ అండ్ సెల్స్ టిప్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ డెవాప్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, మనకి కోడింగ్ క్లౌడ్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. సో ఏడబ్ల్యూఎస్కి 8 to 12 క్లాసెస్ తీసుకొని మేజర్ సర్వీసెస్ అన్ని కవర్ చేస్తాను అనమాట. 1 minute. యా, మేజర్ సర్వీసెస్ అన్ని కవర్ చేస్తాను. సో ఈ టూల్స్ అన్నిటి మీద మనకు వర్క్ చేయాలి అంటే ఏడబ్ల్యూఎస్ మీద కానీ డెవాప్స్ మీద కానీ మనం వర్క్ చేయాలంటే మనకి కంపల్సరీగా ఉండవలసిన నాలెడ్జ్ ఏంటంటే లైనెక్స్ అనమాట. లైనెక్స్ లేకపోతే ఒక స్టెప్ కూడా మనం ముందుకు వెళ్ళాం. సో చాలా మందికి మన అంటే కంప్లీట్గా ఐటీలకు ఇప్పుడే ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు, లేదా నాన్ ఐటీ వాళ్ళు సాఫ్ట్వేర్ నేర్చుకుందామని వస్తారు. వాళ్ళ గురించి ఏంటంటే నేను సెపరేట్గా లైనెక్స్ మనకి జీరో నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు, సెపరేట్గా 4 to 5 సెషన్స్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్ కమెంట్స్ నుండి మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. అంటే మీకు ఒక డౌట్ ఉండొచ్చు, లైనెక్స్ అంటే బయట మార్కెట్లో ఒక ఒక 30 డేస్ కోర్సు, 60 డేస్ కోర్సు ఉంటుంది. మన ఎంటైర్ డెవాప్స్ నేర్చుకోవడానికే నేను ఇచ్చిన ఏంటంటే 45 to 50 అవర్స్ నేను డిస్కస్ చేస్తాను అనమాట. సో ఈ లైనెక్స్ ఇంత తక్కువ టైంలో మనం ఇదంతా ఎలా కవర్ చేయగలుగుతున్నాం అంటే మనకి డెవాప్స్ ఇంజనీర్గా మనకి అడ్మిన్ లెవెల్లో అవసరం లేదు. ఓకేనా? యాజ్ ఏ అడ్మిన్ లెవెల్ మనం లైనెక్స్ నేర్చుకోవసరం లేదు. హార్డ్లీ మనకు ఒక 100 to 120 కమెంట్స్ ఉంటాయండి. ఈ కమెంట్స్ నేర్చుకుంటే మనకి సరిపోతుంది అనమాట. మనం ఈజీగా సర్వే అవ్వచ్చు. ఆ కమెంట్స్ అన్ని నేను స్క్రాచ్ నుండి నేను డిస్కస్ చేస్తాను. దట్ ఈజ్ ఓకే. సో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయే టూల్ ఏంటంటే గిట్ అనమాట. ఏంటి అసలు ఈ గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ ఏంటి? బాగానే ఉంది. ఆల్రెడీ మీరు ఎవరైతే డెమో విన్నారో ఈ గిట్ హబ్ గురించి చాలా బేసిక్ ఐడియా ఉంటుంది. సో ఆ గిట్ హబ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ గిట్ హబ్ అనమాట. ఇది గిట్ హబ్. ఓకే, బాగానే ఉంది. ఎందుకు ఈ గిట్ హబ్ అంటే డెవలపర్ కోడ్స్ డెవలప్ చేస్తారు కదండి. ఆర్గనైజేషన్లో డెవలపర్ పని ఏంటంటే కోడ్ డెవలప్ చేయడం. ఆ డెవలప్ చేసిన కోడ్ని సెక్యూర్గా ఒక చోట దాచేదాన్నే గిట్ హబ్ అనమాట. యాజ్ ఆఫ్ నౌ మీరు ఏమనుకుంటారంటే గిట్ హబ్ అంటే సింపుల్గా గిట్ హబ్ ఈక్వల్ టు గూగుల్ డ్రైవ్ కింద కొద్దిసేపు ట్రీట్ చేయండి. ఓకేనా? యాజ్ ఆఫ్ నౌ యూ ట్రీట్ గిట్ హబ్ ఈజ్ ఏ గూగుల్ డ్రైవ్ అనమాట. అంతకుమించి ఎక్స్ట్రా ఏమీ అనుకోవద్దు. అసలు ఈ గిట్ హబ్ ఏంటి, ఇదేంటి, అసలు ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాం క్లియర్గా. సో ఈ రోజు క్లాసులో మెయిన్ ఎజెండా ఏంటంటే సో వాట్ ఈస్ గిట్ అండ్ గిట్ హబ్, అసలు ఈ గిట్ ఎందుకు, గిట్ హబ్ ఎందుకు, వై డి వి నీడ్ టు యూస్ గిట్ హబ్. ఓకే, అసలు ఈ గిట్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, హౌ టు ఇన్స్టాల్ గిట్, మన విండోస్లో అంటే మీ ల్యాప్టాప్లో గిట్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, హౌ టు క్రియేట్ ఏ గిట్ హబ్ అకౌంట్. అసలు గిట్ హబ్లో కోడ్ పుష్ చేయాలంటే మీకు ఒక అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకున్న తర్వాత నీ లోకల్ ల్యాప్టాప్లో ఉన్న కోడ్ని సెంట్రలైజ్ రిపాజిటరీలో గిట్ హబ్లోకి ఎలా పుష్ చేయాలి అనేది ఈ రోజు సెషన్లో నేను మొత్తం చూపించబోతున్నాను. టోటల్ 6 టాపిక్స్ అండి. ఈ టాపిక్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 5 to 10 minutes అనమాట. ఈ రోజు సెషన్ 40 minutesలో నేను కంక్లూడ్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గిట్ హబ్ అనేది ఎందుకు అంటే నేను స్క్రీన్ షేర్ చేసి ఒక్కోసారి మీకు స్క్రీన్ కనబడకపోతే నాకు చార్ట్లో పెట్టండి. ఓకేనా? నేను వేరే బోర్డ్ యూజ్ చేస్తాను, వైట్ బోర్డ్. అప్పుడు ఒక్కొక్కసారి మీకు స్క్రీన్ కనబడకపోతే మనం చెప్పండి. సో నేను మీకు ఒక డెమో ఎగ్జాంపుల్లో మీకు ఏమి ఇచ్చానంటే మనకు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకేనా? ఒక ఐసిఐసిఐ అనేది ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ ఐసిఐసిఐ ప్రాజెక్ట్. బాగానే ఉంది. సో ఐసిఐసిఐ ప్రాజెక్ట్లో లోపల ఏంటంటే సర్వీసెస్, డెవలపర్ అంతా ఏంటి సర్వీసెస్కి కోడ్ రాస్తారనమాట. అంటే ఏంటి, మనం చూస్తాం కదా, ఫండ్స్ ట్రాన్స్ఫర్, రీఛార్జ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెక్స్ట్ డీమార్ట్ అకౌంట్స్, ఇంకా చాలా సర్వీసెస్ చూద్దాం. ఐసిఐసిఐ అనే కాదు, పేటిఎం ఓపెన్ చేస్తే మూవీ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏమంటారంటే ఆర్గనైజేషన్లో సర్వీసెస్ కింద పిలుస్తాం అనమాట. ఆ ఫండ్స్ ట్రాన్స్ఫర్కి కోడ్ డెవలప్ అయిందా లేదా, రీఛార్జ్కి కోడ్ డెవలప్ అయిందా లేదా, ఇలా మాట్లాడుకుంటాం అనమాట. ఓకేనా? సో సర్వీసెస్గా మనం ట్రీట్ చేస్తున్నాం. బాగానే ఉంది. సో ఈ ఇమేజిన్ చేసుకోండి, ఇదంతా ఒక ప్రాజెక్ట్. ఐసిఐసిఐ అనేది ఒక ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ అంతా ఒక డెవలపరే కోడ్ డెవలప్ చేసేయగలటా?
ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని వన్ డెవలపర్ కెన్ డెవలప్ ద కోడ్? నో, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అనమాట. ఒక టీం ఉంటుందన్నమాట. ఒక ప్రాజెక్ట్కి ఒక టీం ఉంటుంది. అందులో ఎవరు ఉంటారు? టెస్టర్స్ ఉంటారు, నెక్స్ట్ డెవలపర్ ఉంటారు, నెక్స్ట్ డిబిఏ అడ్మిన్ టీం ఉంటుంది, ఇంకా నెట్వర్కింగ్ ఇంజనీర్స్, ఇలా చాలా చాలా ఉంటారు కదా. ఇట్స్ ఓకే, ఫైన్. ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేయాలంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారనమాట. ఒక టీమే ఉంటుంది డెడికేటెడ్గా. ఎస్, బాగానే ఉంది. ఒక జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాలా మందికి ఉన్న కామన్ డౌట్స్ అడుగుతారనమాట. అసలు డెవలపర్ వర్క్ ఏంటంటే, ఓకేనా, 1 minute. సపోజ్ వీడు డెవలపర్ అనుకుందాం. ఈ డెవలపర్ వర్క్ ఏంటంటే కోడ్ని డెవలప్ చేయడం, అది మనకు తెలుసు. హూ విల్ డెవలప్ ద కోడ్? హీఈస్ కాల్డ్ ఏ డెవలపర్. బాగానే ఉంది. మరి ఇంకో టెస్టర్ అనే పేరు కూడా మనం జనరల్గా విని ఉంటాం. అంటే కంప్లీట్గా ఎవరైతే ఐటీలోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నారో, సో వాళ్ళ గురించి చెప్తున్నానండి, టెస్టర్. సో డెవలపర్ కోడ్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళు డెవలపర్ అంటారు. ఆ కోడ్ సరిగా వర్కౌట్ అవుతుందా లేదా, ఓకేనా, ఈ కోడ్ సరిగా వర్క్ అవుతుందా లేదంటే టెస్ట్ చేసేవాడు టెస్టర్ అవుతాడు. సో బాగానే ఉంది. టీమ్ మేనేజర్ ఏం చేస్తాడు? టీం అంతా మేనేజ్ చేస్తాడు. టీమ్ లీడ్ అంటే జస్ట్ టీం అంతా మేనేజ్ చేసుకుంటాడు. ఇవన్నీ బాగానే ఉంది. బట్ డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడ వస్తున్నాడు? ఓకేనా, వేర్ ఈస్ అవర్ డెవాప్స్ ఇంజనీర్ విల్ కమ్ అంటే, ఈ డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ని ఒక సర్వర్స్లో పెడతాం కదా. సర్వర్స్లో అంటే ఈ డెవలప్ చేసిన కోడ్ని ఒక సర్వర్లో పెడతాం. ఆ సర్వర్లో పెడితేనే మనకు అవుట్పుట్ వస్తుంది. ఈ సర్వర్లంతా రెడీ చేయడాలు, ఆ ప్యాకేజ్ అవి ఇన్స్టాల్ చేయడాలు, సర్వీసెస్ అన్ని వర్క్ అవుతున్నాయా లేవా అని చూసేవాడే డెవలప్స్ ఇంజనీర్ అనమాట. అంటే వీడు సపోజ్ వీడు ఏమైనా వర్క్ చేస్తున్నా అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వీడు ఏదో సమ్ ఐటమ్స్, ఒక బిర్యానీ ఏదో తయారు చేస్తున్నాడు అనుకుందాం. ఆ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన వంట పదార్థాలు టైప్ ఇచ్చే వాళ్ళే మన డెవాప్స్ ఇంజనీర్ అనమాట. అంటే మనకి ఇక్కడ టెక్నికల్గా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే, వీళ్ళు డెవలప్ చేసిన కోడ్ని వాళ్ళకి డెవలప్ చేసిన తర్వాత సరిగా వర్క్ అవుతున్నాయా లేదా, ఒక టెస్ట్ ఎన్వైర్మెంట్స్ అవి క్రియేట్ చేయడాలు, ఆ కోడ్ని ఒక చోట నుండి ఇంకో చోటకి డిప్లై చేయడాలు, ఒక చోట నుండి ఇంకో చోట మూవ్ చేయడాలు, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ మనం చేస్తాం అనమాట డెవాప్స్ ఇంజనీర్. ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎలాగైపోయిందంటే, ఒక ప్రాజెక్ట్లో, ఓకేనా, ఒక ప్రాజెక్ట్లో ఒక డెవలపర్ ఎంత ఇంపార్టెంటో, అలాగే ఒక డెవలపర్ టెస్టర్ ఎంత ఇంపార్టెంటో, అలాగే ఒక డెవాప్స్ ఇంజనీర్ కూడా డెడికేటెడ్గా ఒక టీంకి అలొకేట్ చేస్తున్నారు. అందుకనే డెవాప్స్ ఇంజనీర్స్ అనేది ఇంత వర్క్ ఉందన్నమాట. సో మెయిన్ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఈ గిట్ హబ్ అనేది ఉంది కదండి, ఈ గిట్ హబ్, 1 minute, ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. ఈ గిట్ హబ్ ఉంది కదా, ఈ గిట్ హబ్లో ఆర్గనైజేషన్లో మనం మెయింటైన్ చేయబోతున్నాం అనమాట. అసలు ఎందుకు మెయింటైన్ చేయబోతున్నామో జస్ట్ ఐ విల్ షో నౌ. ఓకే, వైట్ బోర్డ్, కమ్ టు వైట్ బోర్డ్ అగైన్. సో చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ డెవలపర్ అంతా ఈ కోడ్ డెవలప్ చేయడానికి, అంటే ఒక ఇద్దరు ముగ్గురు డెవలపర్స్ ఉంటారు కదా, ఇద్దరు ముగ్గురు డెవలపర్స్, ఒక 6 డెవలపర్స్ ఎంతమంది అయితే ఉన్నారో, ఈ కోడ్ అంతా డెవలప్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన టైం ఏంటంటే 1 year వరకు పడుతుంది అనుకుందాం. ఓకేనా, ఈ అన్ని సర్వీసెస్, ఫండ్స్ ట్రాన్స్ఫర్, రీఛార్జ్, క్రెడిట్ కార్డ్ పేమెంట్, డీమార్ట్ అకౌంట్, ఈ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ సర్వీసెస్ అన్నిటిని డెవలప్ చేయడానికి ఒక 1 year టైం పడుతుంది అనుకుందాం. ఎస్, బాగానే ఉందండి. ఇమాజిన్ 1 year అయిపోయింది. ఓకేనా, 1 year అయిపోయిన తర్వాత ఈ సర్వీసెస్ అన్నిటికీ ఒక ప్రొడక్షన్ సర్వర్కి వెళ్ళిపోయి, ప్రొడక్షన్ సర్వర్లో మనం పెట్టేసాము అనుకుందాం. ఈ ప్రొడక్షన్ సర్వర్ ఏంటి ఇవన్నీ తర్వాత చూద్దాము. బట్ ఇమాజిన్ ఈ కోడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అయిపోయింది. నాకు రేపు January 1 వచ్చేసరికి ఏంటంటే, ఈ కోడ్ అంతా తీసుకెళ్ళి ఈ సర్వర్లో వెయ్యాలి. అది నా వర్క్. బాగానే ఉంది. ఇప్పుడు రేపే మనం వేయబోతున్నాం. సో యాక్చువల్ 2 డేస్లో వేయబోతున్నాం అనుకుందాము. సో ఇమాజిన్ చేసుకుందాం, ఈ సర్వీసెస్ అంతటిని డెవలప్ చేసిన తర్వాత ఈ కోడ్ అంతా ఎక్కడుందంటే, ఈ 3 సర్వీసెస్ ఏవైతే ఉందో అది డెవలపర్ 1 ల్యాప్టాప్లో ఉంది. నెక్స్ట్ 3 సర్వీసెస్ ఏవైతే ఉందో అది డెవలపర్ 2 ల్యాప్టాప్లో ఉంది. నెక్స్ట్ 3 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలపర్ 3 ల్యాప్టాప్లో ఉంది. లేదు కూడదు అనుకుంటే అన్ని సర్వీసెస్ ఒక డెవలపర్ ల్యాప్టాప్లోనే ఉన్నాయనుకుందాం. ఈ అన్ని సర్వీసెస్ కూడా ఒక డెవలపర్ ల్యాప్టాప్లోనే ఉన్నాయనుకుందాం. నౌ ఇమాజిన్, ఎల్లుండ మండే వీడికి రిలీజ్ ఉంది, ఈ రోజు ఫ్రైడే అనమాట. సో ఫ్రైడే అయితే ఏమవుతుందంటే, ఈరోజు హ్యాపీగా ఒక 1 year ఎంతో కష్టపడి బాగా వర్క్ చేశాడు, ఈ రోజు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాడు అనమాట. రిలాక్స్ అవ్వి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. సో వీడి ఈ ల్యాప్టాప్ని పట్టుకొని బెంగళూరు టు తిరుపతియో లేదా బెంగళూరు టు వైజాగో వెళ్తున్నాడండి. వెళ్తుండగా ఏమవుతుందంటే, సో వీడు బస్సులో వెళ్తుండగా మిడ్ నైట్ లేదా ఎర్లీ మార్నింగో వీళ్ళు
ఈ బస్సులో హ్యాపీగా తిని పడుకుంటున్నాడు కదా, తిని పడుకునేటప్పుడు ఏమవుతుందంటే తన వెనకాల ఉన్న తన వెనకాల ఉన్న పాసింజర్ ఏం చేస్తున్నాడంటే ఇతను బాగా పడుకున్నాడు కదా అని చెప్పేసి వాడు ఏం చేస్తున్నాడంటే ఆ ల్యాప్టాప్ ని దొంగిలించి బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇతను మార్నింగ్ లేచి చూసుకునేసరికి ఈ ల్యాప్టాప్ ఇతని దగ్గర లేదు. సో తిను క్లయింట్కి చెప్పగలడా, సారీ క్లయింట్, యాక్చువల్గా ఏంటంటే నేను మా ఊరికి ట్రావెల్ చేస్తుండగా నా ల్యాప్టాప్ అంటే మన ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ కోడ్ ఉంది కదా, ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ కోడ్ ఏదైతే ఉందో ఆ ల్యాప్టాప్ అనేది నాది మిస్ అయ్యింది అని చెప్పి క్లయింట్కి మనకి ఇలాంటి సాకులు అవి చెప్పలేము అన్నమాట. ఇలాంటి సాకులు మన స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ చెప్తే వర్కౌట్ అవుతుంది, కానీ ఐటీలో అనేది ఇలాంటి సాకులు అస్సలు వినరు అనమాట. మనకి ఎంత ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు ఏమంటారంటే ఏ ప్రాజెక్ట్ అయిందా లేదా నీకు టాస్క్ ఇచ్చారు కదా అది కంప్లీట్ అయిందా లేదని అడుగుతారు తప్ప మనం చెప్పే రీజన్స్ ఎటువంటి వినరు అనమాట. సో అలా కాదు, బస్సులో హ్యాపీగానే ఉన్నాడు, తను పడుకునేటప్పుడు ల్యాప్టాప్ అది నీట్గా సెక్యూర్గా దాచాడు అనుకుందాం. దాచిన తర్వాత అక్కడ వాడు తిరుపతిలో దిగిన తర్వాత ట్రావెల్ చేస్తుండగా అనుకోకుండా ఏమైందంటే ఒక యాక్సిడెంట్ అయ్యింది అనుకుందాం. అతనికి యాక్సిడెంట్ అవుతే వాడు ల్యాప్టాప్ పడిపోయింది. ఆ ల్యాప్టాప్ మీదుగా ఏమైందంటే వెనకాల వచ్చిన వెహికల్ ఎక్కేసింది అనుకుంటాం. అంటే ల్యాప్టాప్ అంతా తుక్కు అయిపోయింది అనమాట. సో ఇలా చెప్పగలడా, సారీ క్లయింట్ నా ల్యాప్టాప్ ఇలాగ కొద్దిగా ఏదో జరిగింది, మిస్ అయింది అంటే వాడు అసలు వినడు. సో బోన్ చేసేటప్పుడు కానీ వాటర్ పడడం కానీ ఇలాంటివన్నీ మనకి ఎన్నో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా ఎందుకు మన ల్యాప్టాప్లోనే మన ఇంపార్టెంట్ ఫొటోస్ డేటా పెట్టుకుంటే ఒక్కోసారి ఓఎస్ పోయిందనో లేదంటే ఒక్కోసారి యాంటీవైరస్ ఉందనో ఇలాంటి మన డేటా అంతా మిస్ అవ్వడం మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసాం అనమాట. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే నీ అప్డేటెడ్ కోడ్, ఓకేనా, జస్ట్ ఐ విల్ క్లియర్ ది స్క్రీన్. ఎప్పుడైతే నీ అప్డేటెడ్ కోడ్ నీ ల్యాప్టాప్లో ఉందో, ఓకేనా, నీ ల్యాప్టాప్లో ఉందో ఆల్వేస్ డేంజర్ కిందే చూడాలన్నమాట. ఆల్వేస్ డేంజర్, ఓకేనా. ఎప్పుడు మన అప్డేటెడ్ కోడ్ ఇప్పుడు మన ల్యాప్టాప్లో ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికన్నా కామన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, గూగుల్ డ్రైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే దాంతోనే మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఉందన్నమాట. సో ఇది గూగుల్ డ్రైవ్ ఉందండి. గూగుల్ డ్రైవ్లో మనకు రీసెంట్గా మన ఫోన్లో ఏం చేస్తున్నామంటే మన గూగుల్ డ్రైవ్కి మన అకౌంట్ లింక్ చేసేసుకుంటున్నాం. సో నువ్వు ఎప్పుడు ఫొటోస్ తీసుకున్నా, ఓకేనా, మనం ఎప్పుడు ఫొటోస్ తీసుకున్నా వీడియోస్ తీసుకున్నా ఏంటంటే అది ఆటోమేటిక్గా బ్యాకప్ అయిపోతుంది. రేపు అనగా నీ ఫోన్ పోయినా సరే ఆటోమేటిక్గా న్యూ ఫోన్ తీసుకున్నప్పుడు నీ మెయిల్ ఐడితో లాగిన్ అవుతే ఆల్ యువర్ డేటా, ఓకేనా, నీ డేటా ఏదైతే ఉందో ఆల్ డేటా వచ్చేస్తుంది. మరి ఇలాంటి ఫోన్కి ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే కొన్ని కోట్లలో ఉంటాయి అన్నమాట కంపెనీలో. సో మనకు వచ్చిన ప్రాజెక్ట్లో, ఓకేనా, మన డెవలపర్స్ ఏవైతే డెవలప్ చేస్తున్నారో ఆ సర్వీసెస్ని, ఓకేనా, ఈ ఎంటైర్ ప్రాజెక్ట్లో ఉన్న సర్వీస్ యొక్క కోడ్ని జాగ్రత్త పరచడం లేదా సెక్యూర్గా ఉంచడం మనకి అవసరమా కాదా? సో ఆర్గనైజేషన్లో ఈ టాస్క్ మనం మెయిన్ చేయబోతున్నాం అనమాట. సో దీని గురించి గిట్ హబ్ గురించి మనం ఒక అప్రాక్సిమేట్లీ 4 days to 5 days చేస్తాం. 4 days to 5 days క్లాసెస్ ఉంటాయి. సో ఇది 4 to 5 days అనేది క్లాసెస్ ఉంటాయండి, కానీ రియల్ టైంలో నువ్వు చేసేది ఓన్లీ 2 tasks దీని మీద. అవి కూడా చాలా చాలా చిన్న టాస్క్లు. మరి రుచి ఒక 5 days చెప్తున్నాను అంటున్నావు, 2 tasks చేస్తున్నావు, ఎందుకు ఇంత అన్ని టాస్క్లు మనం నేర్చుకోవాలా? ప్రతి దాని మీద నేను వర్క్ చేస్తానంటే ప్రతి దాని మీద నువ్వు వర్క్ చేయవు. ఎంటైర్ గిట్ హబ్ ఈస్ ఎంటైర్లీ ఫర్ డెవలపర్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రిపోజిటరీస్ ఉన్నాయి కదా, ఈ రిపోజిటరీని అవి నువ్వు మెయింటైన్ చేస్తావు. అయ్యో రిపోజిటరీనా, సడన్గా ఏదో కొత్త పదం వాడుతున్నాడు. రిపోజిటరీ అంటే ఏంటంటే ఓకేనా, రిపోజిటరీ అంటే చూపిస్తాను అండి. రిపోజిటరీ అంటే దిస్ ఈస్ కాల్డ్ రిపోజిటరీ అనమాట. ఇవి రిపోజిటరీస్ అంటారు. ఇది ఏం న్యూ టెక్నాలజీ కాదు, మనం స్లోగా ఈ టెక్నాలజీస్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు సెట్ ఆఫ్ మూవీస్ ఇచ్చానండి, ఓకేనా, ఒక సెట్ ఆఫ్ మూవీస్ ఇచ్చాను. ఏంటి అవి? ఇంగ్లీష్ మూవీస్ కానీ, స్పెల్లింగ్స్ అండ్ మిస్టేక్స్ అన్న పట్టించుకోవద్దు, ఇంగ్లీష్ మూవీస్ కానీ, తెలుగు మూవీస్ కానీ, ఓకేనా, తమిళ్ మూవీస్ కానీ, ఇవన్నీ చేస్తే మీరు ఏం చేస్తారంటే అన్నీ ఒక సెటప్ ఇచ్చాం కానీ మీరు ఏం చేస్తారు, ఇమీడియట్గా మీరు ఒక చోట నీట్గా క్రియేట్ చేసుకుంటారు. అంటే ఒక రైట్ క్లిక్ ఇచ్చి ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇంగ్లీష్ మూవీస్ అని పెడతారు. ఓకేనా, నెక్స్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఫోల్డర్ ఇచ్చి తెలుగు మూవీస్ అని పెడతారు. ఓకేనా, తెలుగు మూవీస్ అని పెడతారు. సో నీ మూవీస్ నీట్గా ఒక చోట పెట్టుకుంటావు.
అదే నువ్వు రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చేసేదాన్ని ఫోల్డర్ అంటాం. ఓకేనా? రైట్ క్లిక్ ఇచ్చి సెపరేట్గా కేటగరైజ్ చేసుకునే దాన్ని ఫోల్డర్ అంటాం. అదే నువ్వు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆ రైట్ క్లిక్ ఇచ్చి కేటగరైజ్ చేసుకునే దాన్ని రిపాజిటరీస్ అంటారు. రిపాజిటరీస్ అంటారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిపాజిటరీ అన్న ఫోల్డర్ అన్న ఒకటే, అవేమి కొత్త పదాలు కాదు అన్న ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ తెలుసుకున్నామండి. ఎస్ డన్, ఇట్ ఈస్ ఫైన్ నౌ. నెక్స్ట్ మనం చూద్దాం అసలు. ఓకే, అంటే లోకల్ అనే పదం వాడతాను. ఓకేనా? లోకల్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్లో లోకల్ అంటే కొత్త పదం ఏమి కాదు, ఇది కూడా నీ కంప్యూటర్ అన్నమాట. ఓకేనా? నీ కంప్యూటర్నే లోకల్ అంటారు. ఇప్పుడు ఎక్కడో ఇది కోడ్ అనుకుందాం. దిస్ ఈజ్ జావా కోడ్, డాట్ నెట్ కోడ్, ఏ కోడ్ అయినా మనకు అనవసరం. ఓకేనా? మన కోడ్తో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకు కోడింగ్లో జీరో నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు, మనం ఎటువంటి కోడ్స్ రాయం. ఇక్కడ డెవలప్ చెప్తాడనమాట ఋషి. ఇక్కడ www. ఇక్కడ మీకు కోడ్ కూడా పెడతాను నాకండి. సో ఇమేజిన్ చూడండి, ఇది www.flipkart.com అని పెట్టి ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అంటే దానికి అర్థం ఏంటి, డెవలపర్ ఏదో కోడ్ రాశాడు, అందుకని మనకి ఇది చూపిస్తుంది అనమాట. ఇమేజిన్ ఆ కోడ్ కూడా ఏంటో చూద్దాం. రైట్ క్లిక్ ఇవ్వండి ఒకసారి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఆప్షన్ వస్తుంది, ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనా? ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ వస్తే డెవలపర్ ఏదైతే కోడ్ రాశాడో ఆ కోడ్ అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి. ఓకేనా? ఆ కోడ్ అంతా ఇక్కడ వస్తుంది. సో అఫీషియల్గా ఇలాంటి కోడ్ అది మనం తీసి మాట్లాడకూడదు కాబట్టి నేను ఏంటంటే ఇమాజిన్ ఏం చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక డమ్మీ కోడ్ ఉందనుకోండి, ఎందుకంటే మనకెందుకు ఇవన్నీ, అఫీషియల్ వెబ్సైట్ కోడ్ అది మనం తీయకూడదు. సో హలో వరల్డ్ అని చెప్పేసి ఒక డమ్మీ కోడ్ ఉంది, బట్ రియల్ టైంలో #include.stdio వచ్చి ఏదో సంథింగ్ ఇంకా ఫుల్ కోడ్ ఉంది అనుకుందాం. ఓకేనా? ఇది నీ కోడ్ అనమాట. సో ఇప్పుడు నీ డెవలపర్ అడుగుతాడు, ఋషి ఈ కోడ్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ కోడ్, ఇది నువ్వు గిట్ హబ్లో నాకు పెట్టవా అని అడుగుతాడు అనమాట. ఓకేనా? గిట్ హబ్లో ప్లీజ్ అప్లోడ్ చేయవా అని అడుగుతాడు. ఆహా సరే, అంటే నీ లోకల్ ల్యాప్టాప్లో ఉన్న కోడ్ని గిట్ హబ్లోకి ఎలా పంపించాలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో మనం జనరల్గా మాట్లాడుతాం ఏంటంటే ఒక గూగుల్ డ్రైవ్. ఓకేనా? గూగుల్ డ్రైవ్లో కోడ్ నీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేయడానికి ఒక పద్ధతి ఉందా లేదా? ఎస్, ఒక పద్ధతి ఉంది. దానికి ఏంటండి పద్ధతి? ఫస్ట్ స్టెప్, నీకు జీమెయిల్ అకౌంట్ ఉండాలి. ఓకేనా? జీమెయిల్ అకౌంట్ ఉండాలి. ఎస్ ఉంది. నెక్స్ట్ ఉన్న తర్వాత ఒక టాప్ ఆప్షన్లోకి వెళ్తే డ్రైవ్ ఆప్షన్ కనబడుతుంది. క్లిక్ ఆన్ ద డ్రైవ్ ఆప్షన్. ఓకే, క్లిక్ చేశాను. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు గూగుల్ డ్రైవ్ హోమ్ పేజ్ కనబడుతుంది. కనబడిన తర్వాత ఒక రైట్ క్లిక్ ఇచ్చి, ఓకేనా, రైట్ క్లిక్ ఇచ్చి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తావు. ఎస్, ఆ స్టెప్ కూడా నాకు తెలుసు, చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే ఇచ్చిన తర్వాత ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఆప్షన్ ఇస్తావు. రైట్ క్లిక్ ఆప్షన్ ఇస్తే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఆ ఆప్షన్స్ ఏంటంటే అప్లోడ్ ఫైల్స్ కానీ లేదా అప్లోడ్ డైరెక్టరీస్ కానీ ఇలాంటి ఆప్షన్స్ అన్ని మనకి వస్తాయి. సో సింపుల్గా మనకు కావాల్సిన ఏ ఫైల్స్ అయితే కావాలో ఆ ఫైల్స్ని అప్లోడ్ చేసుకుంటాం. నీట్గా సేఫ్గా మనకి అప్లోడ్ అయిపోతుంది. కింద చూపిస్తుంది అనమాట ఎంత పర్సెంటేజ్ అయ్యింది ఏంటి అనేది మనకు చూపిస్తుంది. ఎస్, అంటే ఒక గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేయడానికి ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు దీనికి కూడా ఏదో ప్రాసెస్ ఉండే ఉంటుంది కదా. నీ లోకల్ ల్యాప్టాప్లో ఉన్న కోడ్ని గిట్ హబ్ పంపించడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో సిమిలర్గా సేమ్ స్టెప్స్ రిపీట్ చేద్దామండి. అంటే నాకు కూడా ఏంటి ఉండాలి, గిట్ హబ్ అకౌంట్ ఉండాలి. ఓకే ఫైన్, గిట్ హబ్ అకౌంట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది కదా, అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, రిపోజిటరీ క్రియేట్ చేయాలి. రిపోజిటరీని ఫోల్డర్ కింద అనుకుంటామని మనం ముందే అనుకున్నాం కాబట్టి సో ఒక రిపోజిటరీ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఆ రిపోజిటరీలోకి కోడ్ ఎలా పుష్ చేయాలో చూద్దాం. అంటే మీకు పుష్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ల్యాప్టాప్లో గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఓకేనా? గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ గిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూడబోతున్నాం. సో నేను హోమ్ పేజ్కి వచ్చాను. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్, అసలు నీ దాంట్లో గిట్ ఇన్స్టాల్ అయిందో లేదో చూడాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ ఉంటే గిట్ ఇన్స్టాల్ అయిపోయినట్టే అనమాట. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ దిస్ ఆప్షన్ రైట్, మీకు గిట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. మీ ల్యాప్టాప్లో రైట్ క్లిక్ ఇచ్చి చూసుకోండి, ఈ 2 ఆప్షన్స్ ఉండవు. ఓకే, అంటే మీరు గిట్ ఇన్స్టాల్ చేసుకోకపోతే మీకు ఇవి 2 ఆప్షన్స్ రావు. సో అలాగే ఇక్కడికి వెళ్ళి కూడా గిట్ అని చూడండి. ఎస్, గిట్ బ్యాష్, ఇట్ ఈస్ ఇన్స్టాల్ అయిపోయింది. ఋషి నువ్వు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసావు.
అలా ఎలా ఇన్స్టాల్ చేయాలో మాకు కూడా చెప్పండి అంటే సింపుల్ అండి. గో టు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత గిట్ ఇన్స్టాల్ అని 2 వర్డ్స్ కొట్టండి. గిట్ ఇన్స్టాల్ విండోస్ అని కూడా రికమెండేషన్ వచ్చింది. ఎస్ యూ కెన్ గో విత్ దట్, నో ప్రాబ్లం. గిట్ ఇన్స్టాల్ టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత వెరీ ఫస్ట్ అఫీషియల్ సైట్ అనమాట. ఓకేనా, 1 మినిట్. రికార్డ్ అవుతుందా? ఎస్, రికార్డ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేశానండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నాకు మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తుంది. అదే లేటెస్ట్ వెర్షన్ 2.70 అని వచ్చింది. ఎస్, ఫైన్. ఇక్కడ మ్యాక్ నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలా. ఎవరైతే మ్యాక్ ల్యాప్టాప్ వాడుకుంటున్నారో వాళ్ళు మ్యాక్ అనుకునే వాళ్ళు ఇది డౌన్లోడ్ చేయండి. లైనెక్స్కి అయితే ఇది డౌన్లోడ్ చేయండి, విండోస్కి అయితే ఇది డౌన్లోడ్ చేయండి. నేను ఏం చేస్తున్నానంటే ఈ సినారియోలో నాది విండోస్ ల్యాప్టాప్ కాబట్టి నేను విండోస్ అనేది క్లిక్ చేస్తున్నాను. విండోస్ ఎనీ ఓఎస్ ఈస్ ఫైన్ అండి, అదే రెస్ట్రిక్షన్ ఏం లేదు, ఏదైనా డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇమీడియట్గా మీకు ఇక్కడ డౌన్లోడ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఇది అప్రాక్సిమేట్గా 45 MB ఉంది. నా ల్యాప్టాప్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి నేను దీన్ని స్టాప్ చేశాను, క్యాన్సిల్ చేశాను. ఇది మీకు డౌన్లోడ్ అయిన తర్వాత, ఓకేనా, మీకు డౌన్లోడ్ అయిన తర్వాత ఇది ఎక్కడ ఉంటుంది అంటే డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంటుంది. మనం త్రూ అవుట్ ద సెషన్లో ఈ ఎంటైర్ కోర్సులో నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ చేయబోతున్నాము, నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేయబోతున్నాం. నా రికమెండేషన్ ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత సపోజ్ ఇదే డౌన్లోడ్ చేశారంటే దీన్ని ఇక్కడ నుంచి Ctrl+X కనుక కట్ చేసి డి డ్రైవ్లోకి వెళ్ళిపోయి, అంటే డి డ్రైవ్ అయితే డి డ్రైవ్, ఈ డ్రైవ్ అయితే ఈ డ్రైవ్, ఎక్కడైనా పర్లేదు, ఒక డెవాప్స్ సాఫ్ట్వేర్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా, ఒక డెవాప్ సాఫ్ట్వేర్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఈ సినారియోని మీరు ఫస్ట్ గిట్ డౌన్లోడ్ చేస్తారు కదా, సో రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఆల్రెడీ గిట్ ఉంది కాబట్టి గిట్ 2 అని పెట్టుకుంటున్నాను. సో గిట్ ఏ సాఫ్ట్వేర్ అయితే ఉందో ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకేనా, పేస్ట్ ఇట్ హియర్. సో సిమిలర్గా ఇది 2 ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఒరిజినల్గా గిట్ అయితే మీకు డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఓకేనా, ఇలా చూపించిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని కొట్టండి. ఓకేనా, మీరు ఏదైతే ప్యాకేజ్ డౌన్లోడ్ చేశారో ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ డౌన్లోడ్స్ నుండి తీసుకొచ్చి డి డ్రైవ్లో ఏదైతే పాత్తో పెడతారో అక్కడికి వెళ్ళిన తర్వాత రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని కొట్టండి. కొట్టిన తర్వాత అప్రాక్సిమేట్లీ, ఓకేనా, అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ టేక్ 2 to 3 minutes అనమాట. ఎస్ అని వస్తుంది. ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ చేయట్లేదు. ఎస్ అని వస్తుంది. అలాగా డిఫాల్ట్ ఆప్షన్స్ మీరు ఏమీ మార్చవసరం లేదు. ఎస్ అని టైప్ చేసిన తర్వాత ఒక 2-3 minutes తర్వాత సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతుంది. అప్పుడు మీరు కూడా డెస్క్టాప్ మీదకి వచ్చి రైట్ క్లిక్ ఇవ్వండి, మీకు ఈ 2 ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. నౌ ద ఫస్ట్ స్టెప్ ఈస్ క్లియర్ గైస్. ఏం చేశారు? ఎస్, గిట్ అనేది ఇన్స్టాల్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే అప్లోడింగ్. ఓకేనా, అప్లోడింగ్ కోడ్ టు సెంట్రల్ రిపో. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నేను రెండో స్టెప్ చేస్తున్నాను. రెండో స్టెప్ ఏంటంటే అప్లోడింగ్ కోడ్. అంటే ఋషి ఏమైనా ప్రాసెస్ ఉందా అంటే ఒక పద్ధతి ఉందా? ఇప్పుడు నువ్వు గిట్లో గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేయడానికి ఒక 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే నీ లోకల్ ల్యాప్టాప్లో ఉన్న కోడ్ కూడా అక్కడ పంపించాలంటే ఒక పద్ధతి ఉందండి. అది ఆ పద్ధతి ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఫేజెస్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఓకేనా, 3 phases ఉంటాయి. ఆ ఫేజెస్ ఏంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం. నేను స్క్రీన్ షేర్ అంటే వైట్ బోర్డ్కి షిఫ్ట్ అవుతున్నాను. మీకు షిఫ్ట్ అయినప్పుడు నా స్క్రీన్ కనుక కనబడకపోతే చాట్ బాక్స్లో పింక్ చేయండి. నేను అది ఒకసారి ఎక్కడ మిస్టేక్ అయిందో నేను చూస్తాను. ఓకేనా, ఎస్, డన్ గైస్. ఇది ఏదైతే చేసామో నేను ఇప్పుడు ఇదంతా డిలీట్ చేయబోతున్నాను. ఎస్, డన్. యా, బోర్డ్ అనేది క్లీన్గా ఉంది. ఇప్పుడు చూద్దాం ఏంటి ఆ పద్ధతి అంటే 3 phases ఉంటాయి. యా, అనిరుద్ చెప్పండి. Yes, sir. I don't understand other than English or Hindi actually. Okay, we'll have a separate session after this. We'll have a separate session after this. Anirudh, please contact to Srinivas. Okay. I'm sorry. Yeah. Sorry for the interruption. Yeah. Thanks. సో గైస్ ఉన్నారు కదండి, ఎవరికైనా బోర్ కొట్టట్లేదు కదా. సో లెట్స్ కాన్సన్ట్రేట్. 3 phases గురించి మాట్లాడుకుందాం. అంటే ఇది నీ డెవలపర్ ల్యాప్టాప్. ఓకేనా,
ఇది నీ డెవలపర్ ల్యాప్టాప్. నీ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇది గిట్ హబ్ అనమాట. ఈ గిట్ హబ్లోకి కోడ్ అనేది పుష్ చేయాలి. దిస్ ఈస్ గిట్ హబ్. ఇది డెవలపర్ ల్యాప్టాప్ అంటే లోకల్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ. లోకల్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ కంప్యూటర్ అనమాట. సో ఫస్ట్ టైం కాబట్టి నేను రాసేస్తాను. గోయింగ్ ఫార్వర్డ్ నేను ఏంటంటే లోకల్ అని అంటాను. సో ఇక్కడున్న కోడ్ని ఇక్కడికి ఎలా పంపించాలో నేను చూపిస్తాను. ఫేజెస్ అన్నమాట. 3 ఫేజెస్ ఉంటాయండి. దట్ ఈస్ ఫేజ్ 1 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫేజ్ 2 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫేజ్ 3. యా గైస్, డన్. ఇప్పుడు నా టార్గెట్ ఏంటో మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే కోడ్, ఇంతకు జావా కోడ్ అని పెట్టానా, ఏదో ఫైల్ క్రియేట్ చేస్తాం కదా, పోనీ ఏ ఫైల్ అయినా పర్లేదు, ఇంపార్టెంట్ ఇది జావా అనుకుందాం. ఈ జావా కోడ్ ఇక్కడి నుంచి ఇక్కడ పంపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేజ్లోకి వెళ్ళాలి, తర్వాత ఇక్కడికి వెళ్ళాలి, తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఇక్కడికి వెళ్తుంది. సో దట్ ఈస్ ఎజెండా. సో ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్తుంది అనేది నేను చూపించబోతున్నాను. 1 minute, I want to delete this. యా ఫైన్. ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఫేజ్ ఏమంటారంటే వర్కింగ్ ఏరియా అంటారనమాట. వర్కింగ్ ఏరియా. సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని స్టేజింగ్ ఏరియా అంటారు. స్టేజింగ్ ఏరియా. థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో లోకల్ రిపాజిటరీ అంటారనమాట. లోకల్ రిపాజిటరీ. నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో దీన్ని సెంట్రల్ రిపాజిటరీ అంటారు. ఓకేనా, ఫైన్ గైస్, సెంట్రల్ రిపాజిటరీ. నో ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఈ వర్కింగ్ ఏరియాని ఎప్పుడు అంటారంటే డెవలపర్ ఎప్పుడైతే కోడ్ డెవలప్ చేస్తాడో కదండి, అంటే ఒక రైట్ క్లిక్ ఇచ్చి ఒక ఫైల్ రాస్తాడు కదా, ఆ ఫైల్ని ఓకేనా ఎప్పుడైతే అది వర్కింగ్ ఏరియాలో ఉందో, అంటే డెవలపింగ్ అయ్యే స్టేజ్లో ఉందో దాన్ని వర్కింగ్ ఏరియా అంటారు. సో ఇక్కడ ఆ ఫైల్స్ ఇమాజిన్ జావా అనుకుందాం, జావా అనే ఒక ఫైల్ అనుకుందాం, లేదా జావా 2 లేదా .NET ఏదైనా అనుకుందాం, ఏం పర్వాలేదు. ఎనీ ఫైల్ యూ కెన్ .NET. సో ఇలా అనుకుందామండి. ఇలా 3 ఫైల్స్ మీద వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. అంటే ఐసిఐసిఐలో ఫండ్స్ ట్రాన్స్ఫర్కి ఈ 3 ఫైల్స్ ఇంపార్టెంట్ అనుకుందాం. సో ఈ ఫైల్లో ఎప్పుడైతే డెవలపర్ వర్క్ చేస్తున్నాడో కదండి, ఆ స్టేజ్ని వర్కింగ్ ఏరియా అనుకుంటాడు. ఇప్పుడు అనుకుందాం ఈ డెవలపర్ ఫస్ట్ ఫైల్ ఉంది కదా, కంప్లీట్ చేసేసాడు అనుకుందాం. ఓకేనా, కంప్లీట్ చేసేస్తే ఇది సెకండ్ ఫేజ్కి పంపించాలా లేదా? పంపించాలి. ఎప్పుడైతే వాడి ఫైల్ కంప్లీట్ అయిపోయిందో సెకండ్ ఫేజ్ పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు మీరు జొమాటోలో ఏదో ఆర్డర్ పెడతారండి. ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే చికెన్ లేదా మటన్, మూడోది ఏదో ఫ్రైడ్ రైస్ అనుకుందాం. ఓకేనా, వెజ్ ఫ్రైడ్ రైస్ సంథింగ్ ఏదో అనుకుందాం. ఇవన్నీ స్పెల్లింగ్స్ రాంగ్, ఓకే, ఇగ్నోర్ ఇట్, నో ఇష్యూ. యా, ఇవి ఆర్డర్ పెడుతున్నాడు అనుకుందాం. సో ఇమీడియట్గా ఇది ఏం చేస్తాడంటే ఈ ఆర్డర్ అంతా ఒక చెఫ్ దగ్గరికి వెళ్తుంది. ఓకేనా, చెఫ్ ఏం చేస్తాడు, ఫస్ట్ చికెన్ ఐటమ్ చేస్తాడు, అయిపోయిన తర్వాత ప్యాక్ చేసేసి పక్కన పెట్టుకుంటాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు, మటన్ ఐటమ్ తీసుకుంటాడు, మటన్ అయిపోయిన ప్యాక్ చేసి పక్కన పెట్టుకుంటాడు. అలాగే ఫ్రైడ్ రైస్ అయిపోయిన తర్వాత తీసుకుంటాడు, అయిపోయిన తర్వాత ప్యాక్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫైల్ అయిపోయిన తర్వాత లేదా ఆ ఫుడ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్లి పక్కన పెడుతున్నాడు. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే కదా, జావా కోడ్ అయిపోయింది, అయిపోయిన వెంటనే సెకండ్ ఫేజ్లోకి వాడు పంపించాలి. ఋషి ఎలా పంపిస్తాడు ఏంటి అంటే ఆ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు నాకు అంటే విండోస్లో ఒక ప్రాసెస్ తెలుసు. సపోజ్ ఇది డెస్క్టాప్ మీద ఉంది, డెస్క్టాప్లో ఉన్న ఫైల్ని నాకు ఎక్కడో డి డ్రైవ్లో పంపించాలంటే పద్ధతి ఏంటంటే అక్కడి నుంచి కాపీ చేసో ఇక్కడ పంపించుకుంటా. సో అలా ఇక్కడ పద్ధతి ఏంటి అంటే మనం ఒక కమాండ్స్ యూజ్ చేయాలండి. ఎవ్రీథింగ్ ఈజ్ కమాండ్. అయ్యో కమాండ్స్ కూడా చాలా ఈజీ కమాండ్స్ అయ్యి, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. ఆ కమాండ్ ఏంటంటే ఒకసారి చూద్దాం. గిట్ యాడ్ అనే కమాండ్ వాడాలి. ఓకేనా, గిట్ యాడ్ అనే కమాండ్ వాడి ఏ ఫైల్ అయితే డెవలప్ చేసేసాడో ఆ ఫైల్ని ఇక్కడ ఎంటర్ చెయ్యండి. గిట్ యాడ్ ఫైల్ అంటే ఇక్కడున్న ఫైలు రెండో స్టేజ్లోకి వచ్చేస్తుంది. ఎస్, వస్తుందండి. నెక్స్ట్ ఋషి ఎట్ ఎ టైం వీడు 2 ఫైల్స్ ఒక్కసారిగా డెవలప్ చేస్తే ఎలా మూవ్ చేయాలి? సేమ్ కమాండ్ అండి. గిట్ యాడ్ జావా అని అయిపోయిన తర్వాత ఈ ఫైల్ అయిపోయిన తర్వాత స్పేస్ ఇచ్చి
రెండో ఫైల్ ఉంది కదా, రెండో ఫైల్ కూడా జావా 2 అంటే స్పేస్ ఇచ్చి ఏ ఫైల్స్ అయిపోయినాయో ఆ ఫైల్స్ పెడితే ఎట్ ఏ టైమ్స్ 2 ఫైల్స్ మూవ్ చేయొచ్చు. ఓ బాగుంది, ఈ ఆప్షన్ చాలా బాగుంది, ఫైన్. ఋషి కాదు, నా డెవలపర్ అనేది చాలా పెద్ద డెవలపర్, వాడి పుడింగి. సో ఎట్ ఏ టైం 100 ఫైల్స్ కోడ్ కూడా ఒక్కసారిగా రాయగలడు. ఈ సినారియోలో నువ్వేం చేయగలవు ఋషి అంటే, నాకు గిట్ యాడ్, ఓకేనా, గిట్ యాడ్ అని చెప్పి అలా 100 ఫైల్స్ పక్కన పెడితే నాకు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే నేను ఒక్కోసారి 1 మినిట్ గైస్, ఒక్కోసారి నేను కొన్ని ఫైల్స్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఆ టైంలో నువ్వేం చేయాలంటే ఒక ఆప్షన్ ఉందండి, గిట్ యాడ్ డాట్ అనే కమాండ్ కొడితే ఇక్కడ, ఓకేనా, ఇక్కడ ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఆల్ ఫైల్స్ అనేది సెకండ్ స్టేజ్కి వచ్చేస్తుంది గిట్ యాడ్ డాట్ కొడితే. అలాగే ఇంకో ఆప్షన్ కూడా ఉంది, గిట్ యాడ్ స్టార్ కొట్టిన ఒకటే కమాండ్, స్టార్ కొట్టిన ఏమైతే ఫైల్స్ ప్రెజెంట్ ఉన్నాయో అవన్నీ కూడా సెకండ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. ఎస్, బాగానే ఉందండి. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నీ కూడా సెకండ్ స్టేజ్లో ఉన్నాయి. ఋషి నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఇంతకుముందు ఫస్ట్ స్టేజ్లో ఉన్నది అంటున్నావు, ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఉన్నాయి అంటున్నావు. ఆ ఫైల్స్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నాయో సెకండ్ స్టేజ్లో ఉన్నాయో నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఒక కమాండ్ యూజ్ చేయాలి. అగైన్ కమాండ్ గిట్ స్టేటస్ అండి. గిట్ స్టేటస్ అనే కమాండ్ కొడితే ఇఫ్ ఇట్ ఈ షోయింగ్ ఇన్ రెడ్ కలర్, మనకి ఏదైతే రెడ్ కలర్లో చూపిస్తుందో దానికి అర్థం ఏంటంటే వర్కింగ్ ఏరియాలో ఉన్నట్టు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి గిట్ స్టేటస్ కొడితే ఏదైతే గ్రీన్ కలర్లో చూపిస్తుందో, ఓకేనా, గ్రీన్ కలర్లో చూపిస్తుందో అది సెకండ్ స్టేజ్కి వచ్చేసినట్టు. ఎస్ గైస్, డన్. ఇది బేసిక్ సెటప్ అన్నమాట. నువ్వు సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఫేజ్ నుండి సెకండ్ ఫేజ్కి ఎలా కోడ్ మూవ్ చేయాలో నేర్చుకున్నావు. నౌ సెకండ్ ఫేజ్ నుండి, ఓకేనా, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కదా, సో సెకండ్ ఫేజ్కి ఎలా మూవ్ చేయాలో చూద్దాం. దిస్ ఈజ్ ఫస్ట్ ఫేజ్ ఈజ్ డన్. నౌ వీఆర్ కమింగ్ టు సెకండ్ ఫేజ్ అనమాట. సెకండ్ ఫేజ్ టు థర్డ్ ఫేజ్ ఎలా అంటే, అగైన్ కమెంట్ గైస్, గిట్ కమిట్ -m అనే కమెంట్ కొడతావు. ఏంటి గిట్ కమిట్ అంటే ఏంటి ఋషి అంటే, కమిట్ ఇప్పుడు మనం ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతాం లేదా ఎక్కడైనా జాయిన్ అయినప్పుడు ఏంటంటే మనకు ఒక అడ్మిషన్ నెంబర్ ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఋషి అనేవాడు అదే ఆర్గనైజేషన్లో లేదా అదే కాలేజ్లో ఇంకా చాలా మంది ఉండొచ్చు, బట్ నా కమిట్ ఐడి, నా అడ్మిషన్ నెంబర్ అనేది యూనిక్గా ఒకటి ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే స్టేజింగ్ ఏరియా నుండి లోకల్ డిపాజిటరీకి పంపించావో అదంతా ఒక కమిట్ ఐడి రూపంలో, ఈ ఫైల్స్ అన్ని కూడా ఒక కమిట్ ఐడిలో ఉంటాయి అన్నమాట. ఆ కమిట్ ఐడి పేరుతో అవి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ కమిట్లో జావా చేశారండి, మళ్ళీ మీరు జావా చేసినా సరే ఇది ఈ కమిట్లో ఉంటుంది, ఇంకో జావా అనేది ఇంకో కమిట్లో ఉంటుంది. అంటే ఒక ఐడి కోసం అసైన్ చేసుకోవడం కోసం ఈ కమాండ్ వాడుతున్నాం అన్నమాట. గిట్ కమిట్ -m. మరి ఋషి -m అంటే ఏంటి? -m అంటే మెసేజ్ అన్నమాట. ఇప్పుడు నువ్వు అలా డెవలప్ చేసుకుంటానే వెళ్తావు. ఒక ఫైల్ కాదు కదా డెవలప్ చేసేది, ఒక ఫైల్ ఆర్గనైజేషన్లో ఇప్పుడు ఒక ఫైల్తో డెవలప్ చేశారు. నెంబర్ ఆఫ్ ఫైల్స్ 1, 2, 3, 100 ఫైల్స్ వరకు డెవలప్ చేస్తావు. ప్రతిసారి డెవలప్ చేసినప్పుడు, కమిట్ చేసినప్పుడు ఎందుకైతే డెవలప్ చేశాడో ఆడు మెసేజ్ చేస్తాడనమాట. సో గిట్ కమిట్ -m డబుల్ కొటేషన్లో డెవలపింగ్ కోడ్ ఫర్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, FS అని పెడుతున్నానండి. FS అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనుకుందాం. అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్కి కోడ్ డెవలప్ చేస్తున్నాడు. నెక్స్ట్ టైం ఇంకోసారి చేసినప్పుడు సపోజ్ ఏమైనా మిస్టేక్స్ వచ్చినాయి అనుకోండి, ఏంటంటే గిట్ కమిట్ -m. ఎక్కడైనా సపోజ్ బగ్స్ వచ్చినాయి అనుకోండి, ఆ కోడ్లో మోడిఫై చేస్తారు కదా. సో గిట్ కమిట్ -m బగ్ ఫిక్సింగ్ ఫర్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అని చెప్పి, అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ కమిట్ మెసేజ్ చూసినప్పుడు ఆడు ఎందుకోసం అయితే ఆ కోడ్ డెవలప్ చేశాడో వాడికి తెలియడం కోసం కమెంట్స్ చేస్తారనమాట, మెసేజ్ చేస్తారనమాట. దట్స్ ఇట్ గైస్, యు ఆర్ డన్. నువ్వు సక్సెస్ఫుల్గా సెకండ్ ఫేజ్ నుండి థర్డ్ ఫేజ్ కూడా వచ్చేసాము. సో థర్డ్ ఫేజ్లో ఋషి ఇక్కడ కూడా గిట్ స్టేటస్ కొడితే మనకు తెలిసిందా ఇక్కడే కలర్ వస్తుంది, ఆరెంజా బ్లాకా, అలాంటి కలర్స్ ఏమీ రావండి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఏంటంటే గిట్ లాగ్ అనే కమెంట్ కొట్టాలి. గిట్ లాగ్ అని కమెంట్ కొడితే అంటే హిస్టరీ టైప్ అనమాట. సపోజ్ మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇప్పుడు దాకా ఏం చేశాడో తెలియాలంటే హిస్టరీలోకి వెళ్ళి, అంటే వెబ్సైట్లోకి టాప్ బటన్కి వెళ్ళి హిస్టరీ చెక్ చేస్తాం కదా, అంటే ఏ వెబ్సైట్లోకి వెళ్ళాడు, ఏం చదువుకున్నాడు, ఏంటి అనేది ఇలా చూస్తాం కదా. సిమిలర్గా గిట్ లాగ్ అనేది కొడితే ఏ డెవలపర్ ఎక్కడ ఏం పుష్ చేశాడో తెలిసిపోతుంది. దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ కాల్డ్ ద గిట్ ఆర్కిటెక్చర్ అనమాట. గిట్ ఆర్కిటెక్చర్లో వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ గైస్. గిట్ ఆర్కిటెక్చర్లో 3 phases ఉంటాయండి.
గిట్ ఆర్కిటెక్చర్లో మొత్తం 3 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 డెవలపర్ ఎప్పుడైతే వర్క్ చేస్తున్నాడో దాన్ని వర్కింగ్ ఏరియా అంటాడు. వర్కింగ్ ఏరియా అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్లో కోడ్ మూవ్ చేయాలండి. దానికోసం వీడు వాడుకునే కమాండ్ గిట్ యాడ్ దిస్ ఫైల్. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ 100 ఫైల్స్ మూవ్ చేయాలంటే గిట్ యాడ్ డాట్ వాడచ్చు, స్టార్ వాడచ్చు. ఇక్కడ నుంచి సెకండ్ ఫేజ్లోకి వచ్చింది. సెకండ్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్కి వెళ్ళాలి అంటే గిట్ కమిట్ -m అనమాట. మెసేజ్ రూపంలో మన స్టోర్ అవుతుంది. కమిట్ ఐడి ఇస్తూ ఆ కమిట్ ఐడితో పాటు మెసేజ్ అనమాట. సో దిస్ ఈస్ గైస్, నువ్వు ఎప్పుడైతే లోకల్ రిపాజిటరీలోకి వచ్చావో లోకల్ రిపాజిటరీ నుంచి నువ్వు ఈజీగా కోడ్ పుష్ చేసేసుకుంటారు. దిస్ ఈస్ ద గిట్ ఆర్కిటెక్చర్. ఎనీ డౌట్స్ ఆన్ దిస్ పార్ట్? ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ చాట్ బాక్స్లో చాట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇఫ్ యూ మీకు ఏం డౌట్స్ లేదంటే నెక్స్ట్ స్టెప్కి నేను ప్రాక్టికల్గా చూపించబోతున్నాను అనమాట ఎలా పుష్ చేస్తాను అన్నది. ఎనీ డౌట్ గైస్? సో ఓకే, ఎవరు రిప్లై అవ్వలేదు కాబట్టి నో డౌట్స్ కింద ట్రీట్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. సో దీన్ని ఏం చేస్తానంటే నేను డౌన్లోడ్ ఆప్షన్ ఉందా దీనికి, సేవ్, ఇది సేవ్ చేస్తున్నానండి. సేవ్ చేస్తే ఇది కూడా మీకు నోట్స్ కింద పనిచేస్తుంది. ఇది కూడా నేను షేర్ చేస్తాను. నో డన్ గైస్. నో ప్రాక్టికల్ సెషన్కి వెళ్తాం. మీరు షేర్ స్క్రీన్. నో అబ్జర్వ్ గైస్. నో అబ్జర్వ్, ఇది డెవలపర్. ఓకేనా? ఇప్పుడు డెవలపర్ దేని మీద వర్క్ చేస్తున్నాడు అండి? ఓకే, నేను ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. అంటే నేను డెవలపర్స్తో క్లోజ్గా వర్క్ చేస్తాను. సో వాళ్ళు ఎలా వర్క్ చేస్తారనేది నేను చెప్తాను. ఏదో ఒక ఫోల్డర్ తీసుకుంటారండి, డి డ్రైవో ఈ డ్రైవో. ఒక డెవలపర్ ఒక ప్రాజెక్ట్ మీదే వర్క్ చేయడు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాడు. సో ఈ సినారియోలో వీడు ఏంటంటే ఐసిఐసిఐ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు అనుకుందాం, లేదా పేటిఎం ప్రాజెక్ట్. ఓకేనా? పేటిఎం ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. పేటిఎం అని క్రియేట్ చేసుకొని ప్రాజెక్ట్ నేమ్ లోపలికి వెళ్ళిన తర్వాత పేటిఎంలో దేనికి డెవలప్ చేస్తున్నాడంటే ఫ్లైట్ టికెట్స్ బుకింగ్కి ఫ్లైట్ టికెట్ అనే సర్వీస్కి వీడు కోడ్ డెవలప్ చేస్తున్నాడు. ఓపెన్ చేయండి, క్లిక్ ఆన్ దిస్. నౌ ఇక్కడ వాడు ఒక కోడ్ రాసేసాడు అనుకుందాం. ఓకేనా? సంథింగ్ ఏంటి కోడ్ ఏంటి, ఫ్లైట్ అని పెట్టేసి సంథింగ్, నేను ఐఎమ్ నాట్ ఏ డెవలపర్ కదా, సో నేను కోడ్ బదులు ఏదో రాసేస్తున్నానండి. ఏదో ఒక డేటా పెట్టాను అన్నట్టుగా మీరు పెట్టండి. సో పెట్టేశానండి. దిస్ కోడ్ ఈస్ రెడీ గైస్. నౌ వాట్ డెవలపర్ విల్ డూ మీన్స్ మీరు గిట్ ఇన్స్టాల్ చేశారు కదా ఇందాక. గిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ గిట్ బ్యాష్ హియర్ అని ఉంది కదా, గిట్ జియుఐ ఉందండి. డోంట్ గో టు జియుఐ, గో టు గిట్ బ్యాష్ హియర్. సెకండ్ ఆప్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ విత్ ద సెకండ్ ఆప్షన్. సో ఒక బ్లాక్ పేజ్ టెర్మినల్. అదే ఋషి అంటే ఏంటి, ఇది కొత్తగా ఏం ట్రీట్ చేయకూడదండి. ఓన్లీ ఆ యూఐ ఫేస్ ఒకటే మారింది. చూడండి, ఇక్కడ డి పేటిఎం ఫ్లైట్ టికెట్ ఉందా, ఇక్కడ కూడా డి పేటిఎం ఫ్లైట్ టికెట్. ఓన్లీ యూఐ మారుతుంది అంతే. ఎందుకంటే మనం గోయింగ్ ఫార్వర్డ్ మనం విండోస్ లో అస్సలు వర్క్ చేయము. మీకు ఇప్పుడు దాకా మీరు విండోస్లోనే వర్క్ చేసి ఉంటారు, బట్ మనం స్లోగా లైనెక్స్ అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. సర్వర్స్లో వర్క్ చేస్తాం. నేను ఇక మీకు స్క్రీన్ కనబడకపోవచ్చు. నేను ఈ స్క్రీన్ ఇంక్రీజ్ చేయడానికి నేను కంట్రోల్ బటన్ మౌస్లో కర్సర్ మూవ్ చేస్తున్నాను. సో మీకు ఇప్పుడు స్క్రీన్ అనేది బాగా విజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఋషి, అసలు ఇందాక నువ్వు ఫ్లైట్ ఈ ఆప్షన్లోనే ఉన్నావు. ఓకే, ఇక్కడే ఉన్నాను, బట్ నాకు ఇక్కడ ఫ్లైట్ అనే ఆప్షన్ కనబడుతుంది. మరి ఇక్కడ ఎందుకు కనబడట్లేదు? ఓకేనా? ఇక్కడ ఎందుకు కనబడట్లేదు అంటే, సో ఇది లైనెక్స్ కదా, మీరు ఏం చేయాలన్నా సరే కమెంట్స్ రూపంలోనే చెప్పాలి. కమెంట్స్ రూపంలో చెప్పాలంటే ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ కొట్టండి. ఎల్ఎస్ అంటే లిస్టింగ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ కమాండ్. ఫస్ట్ కమాండ్ అండి. ఫస్ట్ కమాండ్ స్లోగా అలవాటు చేసుకుందాం. వేర్ ఈజ్ అవర్ నోట్స్? యా, ఎల్ఎస్ అంటే లిస్టింగ్ ఫైల్స్ అంటున్నాను. అంటే ఒకవేళ అందులో ఏమైనా ఫైల్స్ ఉంటే నువ్వు చూడాలి అనిపిస్తే ఎల్ఎస్ అనే కమాండ్ కొట్టాలి. ఎస్ నాకు కనబడింది. ఎస్, ఓకే, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బాగానే ఉంది. ఎస్, ఫస్ట్ కమాండ్ మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫైల్ ఏ ఫేజ్లో ఉందండి? ఈ ఫైల్ ఏ ఫేజ్లో ఉంది? ఇంతకు మనం ఒక డౌన్లోడ్ చేసాం కదా, ఏంటది డౌన్లోడ్ చేసిన ఎక్కడికి వెళ్ళింది? పిక్చర్స్, సేవ్డ్ పిక్చర్స్. నో. సో 1 minute గైస్, 1 minute. డౌన్లోడ్ చేసిన ఫైల్ తీస్తాను. స్టార్టింగ్ రికార్డింగ్. ఓకే, ఫైన్ గైస్, లెట్స్ సీ. సో ఇది ఉంది కదా, గిట్, నాట్ ఎ గిట్, ఇది కాదు. నో, ఇమేజన్ డి డ్రైవ్లో నా డెవలపర్ ప్రాజెక్ట్ ఏంటి? పేటిఎం అండ్ ఫ్లైట్ టికెట్స్లో వర్క్ చేస్తున్నాడు.
సో ఇది గిట్ బ్యాష్ చేశాడు. ఇది నేను అడుగుతుంది ఏంటంటే ఇది ఏ ఫేజ్లో ఉంది? మనం 3 ఫేజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది ఏ ఫేజ్లో ఉందో తెలుసుకోవాలంటే నేను ఒక కమాండ్ చెప్పాను మీకు. ఏ ఫేజ్లో ఉందో తెలుసుకోవాలంటే ఒక కమాండ్ చెప్పాను. ఏంటండి ఆ కమాండ్? గిట్ స్టేటస్ అని చెప్పి కొట్టమని చెప్పాను. ఓకేనా? గిట్ స్టేటస్ అని కొడితే అది రెడ్ కలర్లో ఉంటే వర్కింగ్ ఏరియా, బ్లూ నెక్స్ట్ గ్రీన్ కలర్లో ఉంటే స్టేజింగ్ ఏరియా అని చెప్పాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే గిట్ అని ఇచ్చి స్పేస్ ఇస్తున్నానండి. చాలా మంది ఏం చేస్తారంటే స్టేటస్ అని కొడేస్తారు, గిట్ స్టేటస్. ఓకేనా? యూ హ్యావ్ టు ప్రొవైడ్ స్పేస్. గిట్ ఆఫ్టర్ ప్రొవైడ్ సమ్ స్పేస్ అండ్ ఎంటర్ గిట్ స్టేటస్. గిట్ ఈస్ నాట్ ఏ ఇనిషియల్ సంథింగ్ ఏదో ఎర్రర్ వచ్చిందండి. నాట్ ఏ గిట్ రిపాజిటరీ అని వచ్చింది. అంటే చూద్దాం ఏంటి ఎర్రర్ అంటే, నేను ఎర్రర్స్ కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ రాస్తాను. ఆ ఎర్రర్తో పాటు సొల్యూషన్ కూడా ఏంటని చెప్తాను. సో నువ్వేం చెప్తున్నావు అంటే ఋషి నువ్వేదో లైనెక్స్ కమెంట్ ఏదో కొట్టావు, బాగానే ఉంది. బట్ ఇది ఏంటంటే ఇది గిట్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ గిట్. నువ్వు నీ విండోస్లో వర్క్ చేసినా సరే బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గిట్ అంటుంది. మీరు ఇనిషియలైజ్ చేయాలి. ఈ రిపోజిటరీకి గిట్ ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ చేయాలంటే గిట్ ఇనిట్ అనే కమెంట్ కొట్టాలి. అప్పుడు ఇది రిపోజిటరీ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. చూడండి, గిట్ ఇనిట్ అనే కమెంట్ కొట్టాను, ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపోజిటరీ అని వచ్చింది. అండ్ ప్రీవియస్గా ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు మాస్టర్ అనే ఆప్షన్ వచ్చింది. అసలు ఏంటి ఈ మాస్టర్ అనేది ఇప్పుడు మనకు అనవసరం అండి, రేపు క్లాస్లో చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో మీకు ఈ ఎర్రర్ వస్తే గిట్ ఇనిట్ అని కొట్టండి. నౌ అగైన్ ఎల్ఎస్ చేయండి. ఎస్, ఫైల్ ఉంది. ఇప్పుడు గిట్ స్టేటస్ అంటే ఈ ఫైల్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే గిట్ స్టేటస్ కొట్టండి. ఇప్పుడు చూడండి, ఎస్ రెడ్ కలర్లో ఉంది. ఎస్, రెడ్ కలర్లో ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం చెప్పి వర్కింగ్ ఏరియాలో ఉన్నట్టుగా చెప్పాడు. నవ్వు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు సెకండ్ స్టేజ్కి మూవ్ చేస్తున్నాను. సెకండ్ స్టేజ్కి మూవ్ చేయాలంటే గిట్ యాడ్ అనే కమెంట్ కొడుతున్నాను. గిట్కి యాడ్కి స్పేస్ ఉండాలి, యాడ్కి నెక్స్ట్ ఫైల్ నేమ్కి కూడా స్పేస్ ఉండాలి. ఎంటర్ దట్ కమాండ్ గిట్ యాడ్. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ నుండి సక్సెస్ఫుల్గా సెకండ్ ఫేజ్కి వచ్చింది. హౌ డు వి నో? ఎంటర్ గిట్ స్టేటస్ కమాండ్. ఇప్పుడు స్టేటస్ కమెంట్ అనే కొడితే చూడండి గ్రీన్ కలర్లో ఉంది, ఇంతకుముందు రెడ్ కలర్లో ఉంది. అంటే సెకండ్ ఫేజ్కి సక్సెస్ఫుల్గా వచ్చినట్టు లెక్క. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే థర్డ్ స్టేజ్కి పంపించిపోతున్నాను. అండ్ థర్డ్ స్టేజ్కి పంపించే ముందు నేను ఒక కమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తానంటే ఇది మీకు ఇర్రెలవెంట్, నేను చెప్పలేదు ఇంకా. గిట్ కమెంట్, ఈ కమెంట్ గురించి ఇప్పుడు పట్టించుకోదండి. కాన్ఫిగ్ git config -fn global insert user.name 1 minute. ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది, ఆ ఎర్రర్ మీకు చూపించాలి. 1 minute guys. This does not contain answer. ఓకే గైస్, నో ఇష్యూస్. ఓకేనా? జస్ట్ చూద్దామండి. ఆ ఎర్రర్ ఆల్రెడీ వస్తుంది అనుకుంటా. ఓకే డౌన్. ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఫేజ్లోకి వచ్చిందండి. సెకండ్ ఫేజ్లోకి థర్డ్ ఫేజ్కి పంపించాలంటే గిట్ కమిట్ -m అని చెప్పి ఏంటండి డెవలపర్ ఎందుకోసం అయితే ఆ కోడ్ రాస్తున్నాడో డెవలపర్ లాంగ్వేజ్లో వాడు రాసుకుంటాడు. అంటే వాడికి అర్థమయ్యే విధంగా డెవలపర్ డెవలప్స్ కోడ్ ఫర్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఎస్, ఇప్పుడు ఎంటర్ చేయండి. ఎస్, ఈ ఎంటర్ అయిపోయి మీకు లోకల్ రిపోజిటరీలోకి వచ్చింది. బట్ ఒక ఎర్రర్ వస్తుందండి. ఆ ఎర్రర్ నాకు చూపిస్తాను. 1 minute. వేర్ ఈస్ గిట్? config -fn global no, this is not the command. అంటే ఒక యూజర్ నేమ్ అది అన్సెట్ చేయాలి.
సో ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ అది యూజర్ నేమ్ అండ్ మెయిల్ ఐడి అన్సెట్ చేయడానికి ఒక కమెంట్ చెప్పాను కదా, ఒకసారి చార్ట్లో పెట్టండి. అది అంజలి, ఉమా, శివ, జస్ట్ అన్సెట్ కమెంట్ ఒకసారి చెప్పండి. అది కంట్రోల్ ఎఫ్. వన్ మినిట్ గైస్, ఎందుకంటే ఎర్రర్ కంపల్సరీగా మీరు చేసేటప్పుడు గ్యారెంటీగా వస్తుంది. అది నేను చూపిస్తే మీకు క్లాస్ అనేది ఎక్కడ ఆగదనమాట, కంప్లీట్గా ప్రాక్టీస్ జరుగుతుంది. గైస్ చాట్ బాక్స్ ఒకసారి పింక్ చేయండి ఆ కమాండ్. దిస్ ఇస్ ద కమెంట్ గైస్, git config -fn global -fn unset అండి. ఎస్. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ -fn అనే కమాండ్ ఓకేనా, చిన్న 2 డాషెస్ వదిలేశాను, అందుకనే వచ్చింది. నో ప్రాబ్లం. నేను -fn unset ఈ కమాండ్ ఎందుకు వాడుతున్నా నేను చెప్తాను. user.email. సో గైస్ ఫైన్. ఇప్పుడు ఇందాక సక్సెస్ఫుల్ గా సెకండ్ ఫేజ్ నుండి థర్డ్ ఫేజ్ కూడా వచ్చింది కదా. గిట్ లాగ్ అనే కమెంట్ కొడితే థర్డ్ ఫేజ్ లో వచ్చిందో లేదో మీకు కనపడుతుంది. చూడండి, డెవలపర్ రోహిత్ అనేవాడు పంపించాడు, డెవలప్స్ ఏ కోడ్ అంటే ఒక కమెంట్ మెసేజ్ ఏదో చూపిస్తుంది. నో ఈ ప్రాసెస్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఓకేనా, మీరు చేసినప్పుడు ఇలా ఫస్ట్ నుంచి ఎలా చేయాలి ఏంటంటే టచ్. నేను ఇప్పుడు ఒక కమెంట్ చెప్తున్నానండి, కమెంట్స్ అబ్జర్వ్ చేయండి. ఇందాక ఫైల్ క్రియేట్ చేయాలంటే, విండోస్లో ఫైల్ క్రియేట్ చేయాలంటే మీకు తెలుసు, రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అని ఇచ్చి టెక్స్ట్ డాక్యుమెంట్ అని క్రియేట్ చేస్తున్నారు, బాగానే ఉంది. మరి లైనెక్స్లో ఓకేనా, లైనెక్స్లో ఫైల్ క్రియేట్ చేయాలంటే పద్ధతి ఏంటి అంటే, లైనెక్స్లో ఫైల్ క్రియేట్ చేయాలంటే టచ్ అనే కమాండ్ వాడాలి. టచ్ అంటే దానికి అర్థం ఏంటంటే ఫైల్ క్రియేట్ చెయ్యు అని చెప్పి సింబాలిక్ అంటే లైనెక్స్ రూపంలో చెప్తుందన్నమాట. టచ్ ఏంటి, ఏం ఫైల్ క్రియేట్ చేయాలి, నా పేరే పెడుతున్నానండి ఋషి. ఫైన్ అంటే ఆ ఫైల్ క్రియేట్ అవుతుంది. మరి ఋషి 2 ఫైల్స్ క్రియేట్ చేయాలంటే టచ్ అని ఇచ్చి ఋషి 1 ఋషి అని ఇచ్చి నెక్స్ట్ ఇంకోటి ఉమా 2 నేమ్స్ చేస్తున్నాను. 3 నేమ్స్ క్రియేట్ చేయాలంటే టచ్ ఋషి ఉమా సంథింగ్ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ నేమ్ అనమాట. నౌ ఐఎమ్ ఓపెనింగ్ ద ఫైల్ టచ్ ఋషి, బాగానే ఉంది. ఎంటర్ చేయండి, ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఆ ఫైల్ క్రియేట్ అయిందో లేదో తెలియాలంటే ls కమాండ్ యూజ్ చేయండి. ఎస్, బాగానే ఉంది. మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే టచ్ శివ అండ్ ఉమా ఇలా ఫైల్స్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, జస్ట్ ls చేయండి, ఫైల్స్ అన్ని క్రియేట్ అయిపోయినాయి. ఈ ఫైల్స్ అన్ని ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలంటే కమెంట్ ఏంటంటే గిట్ స్టేటస్. ఓకే, 3 ఫైల్స్ వర్కింగ్ ఏరియాలో ఉన్నాయి. ఇమాజిన్ 3 ఫైల్స్ కూడా వర్కింగ్ అయిపోయినాయి అనుకుందాం. 3 ఫైల్స్ కూడా ఎట్ ఎ టైం రాశాడు అండ్ ఈ 3 ఫైల్స్ కూడా ఒక్కసారిగా మూవ్ చేయాలంటే వాట్ ఈస్ ద కమాండ్ వి హ్యావ్ గైస్, గిట్ యాడ్ డాట్ కమాండ్. డాట్ అంటే ఫస్ట్ ఫేజ్ లో ఉన్న ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ కూడా సెకండ్ ఫేజ్ లోకి వచ్చేస్తాయి. నౌ ఎంటర్ గిట్ స్టేటస్ గైస్. సో చూడండి, అన్ని ఫైల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ లో నుంచి థర్డ్ ఫేజ్ పంపించాలంటే కమాండ్ ఏంటి, గిట్ కమిట్ -m. ఓకేనా, -m తర్వాత డబుల్ కొటేషన్ లో మెసేజ్ పెట్టాలి. ఏంటి, 3 ఫైల్స్ డన్ అనో సంథింగ్ ఏదో ఒకటి, ఎనీ ఫైల్, నో ప్రాబ్లం. ప్రాక్టీస్ కోసమే కదా, ఏదైనా వాడుకోండి, నో ప్రాబ్లం. 3 ఫైల్స్. ఓకే, ఇప్పుడు ఎంటర్. ఇందాక నేను ఎంటర్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ గా థర్డ్ ఫేజ్కి వెళ్ళిపోయిందండి. కానీ ఇప్పుడు మీరు ఎంటర్ చేసినప్పుడు మీకు గ్యారంటీగా వెళ్ళదు, ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ చూపించడం గురించే నేను ఇందాక ఒక కమెంట్ సెర్చ్ చేశాను, డన్. చూడండి, ఏదో వస్తుంది ఎర్రర్, ప్లీజ్ టెల్ మీ హూ యు ఆర్. నువ్వు ఎవరో చెప్పు అంటే జస్ట్ చూద్దాం. ఈ ఎర్రర్ ఏదైతే వచ్చిందో రన్ అని చెప్పేసి 2 కమెంట్స్ ఇచ్చాడు కదా. ఈ ఎర్రర్ కూడా నేను ఇందాక ఏదైతే నోట్స్ తీసుకున్నానో ఆ నోట్స్ లో నేను పేస్ట్ చేస్తున్నాను, ఎర్రర్ 2 అని. ఏంటి ఎర్రర్ అంటే ఎర్రర్ 2. ఎస్, డన్ గైస్. సో డన్. ఇప్పుడు మనం చూద్దాం ఈ ఎర్రర్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు కోడ్ పుష్ చేస్తావు కదా, ఇప్పుడు కోడ్ పుష్ చేస్తే ఎక్కడ పంపిస్తావు, ఇక్కడ ఒక రిపోజిటరీలో పంపిస్తావు, బాగానే ఉంది. అలాగే నువ్వు పంపించినప్పుడు వేరే ల్యాప్టాప్ నుంచి, ఓకేనా, వెయిట్. సో గైస్, ఇది సెంట్రలైజ్ రిపోజిటరీ అండి. ఇది ఒక డెవలపర్ అండ్ ఈడు ఒక డెవలపర్, తిను ఒక డెవలపర్. తిని ఈ ప్రాసెస్ గిట్ యాడ్ గిట్ కమిట్ ఈ ఫైల్స్ క్రియేట్ చేసి వీడు గిట్ హబ్ లో పంపిస్తాడు,
వీడు గిట్హబ్లో పంపిస్తాడు అండ్ వీడు కూడా గిట్హబ్లో పంపిస్తాడు, అందరూ పంపిస్తారు. అండ్ ఒక టైం తర్వాత ఏమవుతుందంటే ఈ కోడ్ అంతా తీసుకెళ్లి ఒక ప్రొడక్షన్ సర్వర్లో పెడతారు. ప్రొడక్షన్ అంటే లైవ్ సర్వర్. ఈ రోజు మీ ఫోన్లో అన్ని అప్లికేషన్స్, పేటిఎం కానీ గూగుల్ పే కానీ ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటే ఆ కోడ్ అంతా ఒక సర్వర్స్ మీద రన్ అవుతుంది. ఇమేజిన్ ఇప్పుడు ఈడు ఫ్రెషర్ అనుకుందాం, ఈడు ఒక సీనియర్ డెవలపర్ సంథింగ్ ఇలా అనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ముగ్గురు ఇక్కడ పంపించినప్పుడు కోడ్ ఏమవుతుంది, ఒక టైంలో అంటాం కోడ్ పని చేయకపోతే ఏ ఆ కోడ్లో బగ్ ఉంది, ఈ కోడ్లో బగ్ ఉంది అని చెప్పి బగ్స్ ఉన్నాయి, బగ్స్ ఉన్న కోడ్ని ఎవరు పుష్ చేశారు అని ఒక టైంలో క్వశ్చన్ అరైజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ టైంలో ఏముంటుందంటే ఈ డెవలపర్ నుంచి నేను కరెక్టే చేశాను వీడు రాంగ్ చేశాడని వీడు చెప్తాడు, నేను కరెక్టే చేశాను వీడు రాంగ్ చేశాడని అదే కదా మనం ఏం తప్పు వచ్చినప్పుడు లేదా సంథింగ్ మిస్టేక్ అయినప్పుడు మనది తప్పు కాదు ఎదుటి వాళ్ళదే తప్పు అన్నట్టుగా మనం చెప్పేసుకుంటాం అనమాట. సో ఈ సినారీలో కూడా ఈ కోడ్లో ఏమైనా బగ్స్ వస్తే ఎదుటి వాళ్ళు డెవలపర్ చేశాడు, ఈ గిటబ్లో పంపించాడు కదా, పంపించింది ఇతనే అన్నట్టుగా వస్తుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్కి ఏంటంటే ఇక్కడ నువ్వు ఎప్పుడైతే కోడ్ పుష్ చేసావో, ఫ్లైట్ ఫైల్ పుష్ చేసావో, ఇందాక 2 ఫైల్ ఉమా శివ ఇలాంటి ఫైల్స్ పుష్ చేశావు కదా, ఎవరైతే పుష్ చేశారో ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి. గిట్హబ్లోకి వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఏ ఫైల్స్ పుష్ చేశారో ఇది గిట్ నీట్గా ట్రాక్ చేస్తుంది. ఏ ఫైల్స్ పుష్ చేశాడు, ఎటువంటి చేంజెస్ చేశాడో ఈ గిట్ అనేది నీట్గా చెప్తుంది అనమాట. సో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. సో ఈ ఎర్రర్ వచ్చింది కదా, ఈ ఎర్రర్ని రిజాల్వ్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గిట్ కాన్ఫిగ్, ఇది ఒక కమాండ్ అనమాట, గిట్ కాన్ఫిగ్ -global user.name. ఈ కమెంట్స్ కూడా వాడే ఇచ్చాడు, మనం అక్కడి నుంచి ఏం తీసుకోలేదు. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే యువర్ ఈమెయిల్ అని ఉంది కదా, యువర్ ఈమెయిల్ ప్లేస్లో రుషి మీరు ఏదో కంపెనీ నేమ్ ఈమెయిల్ ఏదో ఇచ్చుకోండి, మీ ఈమెయిల్ ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. rushi@gmail.com లేదా DevOps by rushi@gmail.com అని ఇవ్వండి. ఫస్ట్ పార్ట్ ఈస్ డన్. అండ్ నెక్స్ట్ గిట్ కాన్ఫిగ్ -global user.name, ఇది ఈమెయిల్ అండి, ఇది మీ నేమ్ అనమాట, మీ నేమ్ ఇవ్వాలి. ఇది ఆర్గనైజేషన్లో ప్రతి డెవలపర్కి ఈ కమెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఆ కోడ్ పుష్ చేసేటప్పుడు ఈ కమెంట్స్ రెండు మీరు వాడి ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు ఈ కమెంట్స్ అనేది మనం బుర్రలో పెట్టుకోవాలన్నమాట. ఇది గూగుల్లో కూడా దొరుకుతాయండి, బట్ స్టిల్ ఏదైనా డెవలపర్ వచ్చి నాకు యూజర్ నేమ్ అండ్ మెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయవా, నాకు ఆ కమెంట్స్ తెలియవంటే స్టైల్గా వెళ్ళి గిట్ కాన్ఫిగ్ -global user.name అని చెప్పి తన ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలన్నమాట. గూగుల్ నుంచి కాపీ కొట్టకూడదు అప్పుడు. సో ఇప్పుడు మీరు ఇలా కమెంట్స్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఈ డెవలప్స్ ఇంజనీర్కి చాలా నాలెడ్జ్ ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతారనమాట. సో ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్. ఫస్ట్ కమాండ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఎస్, డన్ గైస్. ఇక్కడ నెక్స్ట్ రుషి అని ఉంది కదా, రుషి 1 అని పెడతాను, మీకు నేమ్ ఒకసారి డిఫరెన్స్ చేంజ్ చూపించడం కోసం రుషి 1 గైస్. సో డన్. ఇందాక ప్రీవియస్గా మీరు కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేశాను కదా, ఆ కమాండ్స్ మళ్ళీ మీరు ఎంటర్ చేయాలంటే మీ ల్యాప్టాప్లో కంట్రోల్ బటన్ పక్కన అప్ యారో, డౌన్ యారో, సైడ్ యారో, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ యారోస్ ఉంటాయి కదా. ప్రీవియస్గా ఏ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేశారో తెలియాలంటే అప్ యారో కొట్టండి. నేను ఏం కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయట్లేదు, అప్ యారో కొడుతున్నాను. చూసారా, ఇప్పుడు దాకా ఏ కమాండ్స్ కొట్టానో అవన్నీ వస్తున్నాయి. సో మనం స్ట్రెస్ తీసుకోవసం లేదు అనమాట. సో ప్రీవియస్ కమాండ్ ఏంటి, ఈ కమాండ్ అయిపోయింది, ఈ కమాండ్ అయిపోయింది, ఈ కమాండ్ చేసేటప్పుడే నాకు కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎస్ గైస్, డన్. ఆ కమెంట్ ఇందాక నాకు ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు ఆ ఎర్రర్ రాలేదు. ఇందాక ఏంటంటే ఏ డెవలపరో ఏ యూజర్ నేమో తెలియక ఎర్రర్ చూపించింది. నౌ ఇట్ ఈస్ రిజాల్వ్డ్. నౌ మళ్ళా గిట్ లాగ్ అనే కమెంట్ ఎగ్జిక్యూట్ చేయండి. నౌ ఎంటర్ గిట్. 1 minute guys. Yeah, fine guys. Now git log అనే కమెంట్ కొడుతున్నాను, ఎంటర్. గైస్ చూడండి, ఇందాక డెవలపర్ ఏంటంటే రోహిత్, ఓకేనా, ఇందాక చేసిన వాడు ఇప్పుడు రుషి అనమాట. సో అంటే ఎవరెవరు ఏం పంపించినా సరే ఆ చేంజెస్ అన్ని కూడా చాలా నీట్గా ట్రాక్ చేసి గిట్ అనేది పంపిస్తుంది. నౌ డన్ గైస్. మనం మాట్లాడుకున్న ఎజెండాలో ఏంటి, మొత్తం అన్నీ అయిపోయినాయి అనమాట. నా ఫైనల్ స్టెప్ ఏంటంటే how to create a GitHub account, how to push the code to the GitHub repository. Only 2 steps guys. Next 5 minutes లో ఈ క్లాస్ కంప్లీట్ అవుతుంది. జస్ట్ ఈ ఫైనల్ స్టెప్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నీకు GitHub అకౌంట్ కావాలి కదా, GitHub అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ 3 phases అయిపోయిందండి. నెక్స్ట్
గిట్ హబ్ అకౌంట్ క్రియేషన్. ఎలా క్రియేట్ చేయాలి గిట్ హబ్ అకౌంట్ అంటే సేమ్ గైస్, మళ్ళీ గూగుల్లోకి వెళ్ళిపోదాం. గూగుల్లోకి వెళ్ళి గూగుల్ పేజ్కి వెళ్ళి జస్ట్ టైప్ చేసినా పర్లేదు, ఇఫ్ నాట్ google.co.in. ఇక్కడ మీరు గిట్ హబ్ సైన్ అప్ సంథింగ్, గిట్ హబ్ సైన్ అప్ అని కొట్టండి. ఫైన్, క్లిక్ ఆన్ ద ఫస్ట్ వన్. ఇక్కడ చూడండి జాయిన్ గిట్ హబ్ కమ్యూనిటీ అని ఉంది కదా, జస్ట్ ఇది క్లిక్ చేయండి. జాయిన్ లేదా సైన్ ఇన్ అని ఉంది కదా, సైన్ ఇన్ కొట్టండి. సైన్ ఇన్ తర్వాత అక్కడ మనకు ఆప్షన్ చూపిస్తుంది, అక్కడ నుంచి నేను ట్రీట్ చేయొచ్చు. ఇది నేను ఆల్రెడీ అకౌంట్లోకి లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఎలా చూపిస్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే లాగౌట్ చేస్తాను ఫస్ట్. సో నేను లాగౌట్ చేశానండి. github.com అనే వెబ్సైట్కి వెళ్ళిపోతే, github.com అనే వెబ్సైట్కి వెళ్తే మీకు ఇలా ఫ్రెష్ పేజ్ చూపిస్తుంది. ఫ్రెష్ పేజ్ చూపించిన తర్వాత ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అని కొట్టండి. కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటే సైన్ అప్. నేను సైన్ అప్ క్లిక్ చేశాను. ఇక్కడ సైన్ అప్ చేసిన తర్వాత యూజర్ నేమ్ అంటే ఒక యూజర్ నేమ్ అనమాట. ఏంటి, ఏదో సంథింగ్ ఋషి అని ఉంటే చూడండి, ఋషి ఈజ్ నాట్ అవైలబుల్, ఆల్రెడీ ఎవరు తీసుకున్నారు. మన జీమెయిల్ ఆల్రెడీ ఒక యూనిక్ ఐడి ఉండాలండి. ఇది ఓకేనా, ఇది కంపల్సరీగా యూనిక్ ఐడి ఉండాలి. ఓకే ఫైన్, ఋషి ఆల్రెడీ ఇంకోటి తీసుకున్నారు కాబట్టి నేను ఏం చేస్తానంటే మీది క్రియేట్ చేయకుండా నేను ఏం చేస్తానంటే టెస్ట్ 100 ఒక డమ్మీగా క్రియేట్ చేస్తాను. టెస్ట్ 100 కూడా ఉంది, టెస్ట్ 1 2 3 4 5 6 9 ఇది కూడా ఉందా, టెస్ట్ ఏబిసి 1 2 3. చూడండి, ఒక యూజర్ నేమ్ టెస్ట్ ఏబిసి 1 2 4తో క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఈమెయిల్ అడుగుతుంది అనమాట. ఈమెయిల్ ఏంటంటే సేమ్ దీంతోనే టెస్ట్ ఏబిసి 1 2 4 @gmail.com. ఈ సినారియోలో మీరు ఏం చేస్తారంటే మీకు ఏ యూజర్ నేమ్ కావాలో ఆ యూజర్ నేము అండ్ నెక్స్ట్ మీ జీమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. ఓకేనా, మీ జీమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయండి. పాస్వర్డ్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, ఈ దీని నుంచి డమ్మీ కాబట్టి నేను లాగిన్ అవ్వలేను, బట్ ప్రాసెస్ చెప్తున్నాను అనమాట ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనేది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత మీకు జనరల్గా ఏంటంటే ఇక్కడ ఒక కార్టూన్ బొమ్మ వస్తుందండి. కార్టూన్ బొమ్మ వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేయండి, అంటే పర్ఫెక్ట్గా సెట్ చేయాలి. నెక్స్ట్ క్రియేట్ అన్ అకౌంట్, అనేబుల్ టు వెరిఫై క్యాప్చా. ఓకేనా, క్యాప్చా రాలేదన్నమాట, కంపల్సరీగా క్యాప్చా ఉండాలి. సో వాట్ వీ విల్ డూ ఈస్ ఐ విల్ ఓపెన్ ద ఇన్కాగ్నిటో మోడ్. ఓకేనా, ఇన్కాగ్నిటో మోడ్లోకి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. github.com లోకి ఎంటర్ అవ్వండి. ఎస్ డన్ గైస్. యూజర్ నేమ్ టెస్ట్ ఏబిసి 1 2 3 1 2 4 చేశానండి. సారీ, సైన్ అప్ కదా, క్రియేట్ అన్ అకౌంట్. ఇక్కడ మళ్ళీ టెస్ట్ ఏబిసి 1 2 4. ఓకేనా, 1 2 4 ఈజ్ అవైలబుల్. అండ్ ఒక మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ నేను ఒక మీ ఈమెయిల్ ఐడి ఎక్స్పోజ్ చేయడం ఇష్టం లేక నేను ఎవరిది చూపించట్లేదు. gmail.com. ఎస్ డన్. పాస్వర్డ్ కూడా ఏదో ఒక డమ్మీ పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ ఒక క్యాప్చా వస్తుందండి. ఓకేనా, క్యాప్చా మళ్ళీ రాలేదే. క్యాప్చా వస్తేనే అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో వాట్ టు డూ గైస్, నో దిస్ ఇస్ మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాం. github.com. ఏం లేదు అంటే జస్ట్ ఒక రోడ్ ఇచ్చి వేర్ ఇస్ కార్స్ అన్నట్టుగా ఫైండ్ అవుట్ చేయమంటారు కదా, సో ఆ టైప్ అనమాట. మీరు చేయొచ్చు, బట్ ఒకసారి నేను ఒకసారి చూపిస్తానండి. నెక్స్ట్లో ఉందా, ఓకే. 1 minute. github.com. సెషన్ ఒక్కోసారి ఎలాంటి వాటి వల్ల 5 minutes డిలే అవ్వచ్చు, బట్ నాట్ అన్ ఇష్యూ. github.com. సో ఓకే, నో ప్రాబ్లం. నేను మొజిల్లా తీస్తానండి, మొజిల్లా ట్రై చేద్దాం. మొజిల్లా లేదు. నెక్స్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి లాగిన్ అవుతున్నాను. యా, ఇక్కడ గిట్హబ్ లాగిన్ అనే కమెంట్ కొడదాం. నెట్ స్లోగా ఉందండి, అందువల్ల అవ్వట్లేదు.
సో సైన్ ఇన్ టు గిట్హబ్, సైన్ ఇన్ టు గిట్హబ్. నెక్స్ట్ ఇక్కడ ఈ పేజ్లో చూద్దాం, పాత పేజ్ అయినా ఓపెన్ అయిందేమో. ఫైనల్ 5 minutes గైస్. ఇది అంటే ఆల్రెడీ లోకల్ ఫైనల్ స్టేజ్లో ఉంది కదా, ఫైనల్ స్టేజ్ 2 కమెంట్స్ పుష్ చేయడానికి, బట్ మనకి ఇక్కడ అవ్వట్లేదు. సైన్ అప్ ఇలా ఇక్కడ రాకూడదు ఇది. సో ఇక్కడ ఒక కార్టూన్ బొమ్మ వస్తుంది అనమాట, కార్టూన్ బొమ్మ వస్తే అయిపోయినట్టే. సో నేను టెస్ట్ మళ్ళీ కార్టూన్ బొమ్మ లేకుండా చూస్తానండి. టెస్ట్ 999 5 9s 6 9s 1 2 3. ఎస్, నేను ఒక యూజర్ నేమ్ తీసుకున్నాను అండ్ దాంతో ఒక జీమెయిల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఐ మీన్ జీమెయిల్ నేమ్ కూడా అదే ఇచ్చాను, పాస్వర్డ్ కూడా ఈ ఫస్ట్ డన్. ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్, ఓకేనా. క్లిక్ ఆన్ క్రియేట్ అన్ అకౌంట్. సో దేర్ వాజ్ ఎ ప్రాబ్లమ్ క్రియేటింగ్ అవర్ అకౌంట్. సో గైస్ మన ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని లాగిన్ అవుతుంది కదా, సేమ్ అదే ప్రాసెస్, పెద్ద డిఫరెంట్ ప్రాసెస్ ఏమి ఉండదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా రేపు ఒకసారి మళ్ళీ చూద్దాం. ఫైనల్గా ఒకసారి ట్రై చేస్తాను, అవ్వకపోతే మీట్ చేయండి ఒకసారి, ఓకేనా. github.com జస్ట్ యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు ఏంటంటే మనకి మన మెయిల్కి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, వెరిఫికేషన్ మెయిల్ క్లిక్ చేస్తే మన అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టే. క్లిక్ ఆన్ సైన్ ఇన్. నేను ఒకసారి ఇక్కడ నేను నెట్వర్క్ చేంజ్ చేసి చూస్తాను. NRK laptop. I will change this to another network. Yeah, NRK laptop connect అయిందండి, చూద్దాం. నెట్వర్క్ ఈజ్ అన్స్టేబుల్ అట, నో ప్రాబ్లం. క్రియేట్ అన్ అకౌంట్. యా, ఇప్పుడు చూడండి మళ్ళీ ఫైనల్గా అకౌంట్ క్రియేషన్లో 5 minutes పట్టేసిన టైము. 99 1 2 3. యూజర్ నేమ్ ఇస్ 99 1 2 3 4. ఈమెయిల్ అడ్రస్ దిస్ వన్. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చా, పాస్వర్డ్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ క్రియేట్ అన్ అకౌంట్. అనేబుల్ టు వెరిఫై క్యాప్చా. సో అక్కడ క్యాప్చా అని చెప్పాను కదండి, ఒక కార్టూన్ బొమ్మ వస్తుంది. ఆ కార్టూన్ బొమ్మను కానీ మీరు వెరిఫై చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టే. చాలా ఈజీ స్టెప్, నో నీడ్ టు వరీ. సో ఇమాజిన్ అది అయిపోయిన తర్వాత మీకు వెరిఫికేషన్ మెయిల్ వస్తుందండి. వెరిఫికేషన్ మెయిల్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ మెయిల్లో మీరు క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టు అనమాట. క్రియేట్ అయిపోయిన తర్వాత నౌ github.com, క్లిక్ ఆన్ github.com. సో వన్స్ ఇట్ ఈస్ డన్ రైట్. ఇప్పుడు మీరు ఇందాక సైన్ అప్ చేస్తారు కదా, ఇప్పుడు సైన్ ఇన్ చేద్దాం. క్లిక్ ఆన్ సైన్ ఇన్. నెక్స్ట్ క్లిక్ ఆన్ డెవస్ బై రుషి. మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఇందాక ఈమెయిల్ ఐడి లేదా ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు, లేదా యూజర్ నేమ్ అయినా ఇవ్వచ్చండి. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ప్రొవైడ్ యువర్ పాస్వర్డ్. రోహిత్ సంథింగ్ పాస్వర్డ్, ఓకేనా. పాస్వర్డ్ ఇచ్చాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇలా డాష్ బోర్డ్ కనబడుతుంది. వెన్ ఎవర్ యూ క్రియేటెడ్ ఫర్ అకౌంట్ ఫర్ ద ఫస్ట్ టైం రైట్, యూల్ సీ ద క్లీన్ డాష్ బోర్డ్. మీకు ఇలాంటి రిపాజిటరీస్ అవి ఏవి ఉండవు, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు రిపాజిటరీ క్రియేట్ చేయాలి. రిపాజిటరీ అంటే ఏంటి, మన ఫోల్డర్ అనమాట. ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ ఏ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఈ స్టార్ట్ ఏ ప్రాజెక్ట్ మీద కొట్టినా పర్వాలేదు. ఇఫ్ నాట్ ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసినా పర్వాలేదు. సో ఇక్కడ నేను స్టార్ట్ ఏ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నానండి. నేను ఆ ప్రాజెక్ట్ నేమ్ అంటే ఆ రిపాజిటరీ నేమ్, ఈ రిపాజిటరీ నేమ్ ఎలా క్రియేట్ చేయాలి, ఏమి క్రియేట్ చేయాలి అనేది మన సొంత తెలివి ఏమీ యూజ్ చేయవసరం లేదు. ఎందుకంటే డెవలపర్ మనకు మెయిల్ పెడతారు, హలో ఋషి ప్లీజ్ క్రియేట్ ఏ రిపాజిటరీ నేమ్ అని చెప్పేసి ఆ నేమ్ ఇస్తాడు. ఎవరికి యాక్సెస్ ఇవ్వాలో కూడా వాడు ఇస్తాడు అనమాట. సో ఈ నేమ్ అనేది వాడు ఇస్తాడు కాబట్టి ఫర్ టైం బీయింగ్ నేను ఏం చేస్తానంటే, మన ఇందాక పేటిఎం ప్రాజెక్ట్ కదా, పేటిఎం ఫ్లైట్, ఓకేనా. పేటిఎం ఫ్లైట్ అనేది ఒకటి నేను క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ రిపాజిటరీ, పబ్లిక్ అని ఉంది, ప్రైవేట్ అని ఉంది. ఏంటి ఈ 2 ఆప్షన్స్ అంటే,
ఇక్కడ పబ్లిక్ అని పెట్టారనుకోండి, మీరు ఇప్పుడు ఈ రిపాజిటరీలో అంటే ఈ ఫోల్డర్లోకి కోడ్ పుష్ చేస్తారు కదా, ఈ కోడ్ అనేది ఎవరైనా చూడగలరు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరైనా చూడగలరు వాళ్ళ దగ్గర ఈ యూఆర్ఎల్ ఉంటే. అదే ప్రైవేట్ అని ఉంటే ఎవరికైతే యాక్సెస్ ఉందో, ఓకేనా, ఎవరికైతే యాక్సెస్ ఉందో వాళ్ళే యూజ్ చేయగలరు. మీరు ఒకవేళ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో 100కి 100% అన్ని ప్రైవేట్ రిపాజిటరీసే. మన ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం పబ్లిక్ రిపాజిటరీస్ వెళ్తాము. ఈ రిపాజిటరీలో అంటే ఈ రిపాజిటరీలో కోడ్ని పేటిఎం ఫ్లైట్ యొక్క కోడ్ని నీట్గా సెక్యూర్గా దాచినందుకు ఈ గిట్హబ్ వాడు ఒక్కొక్క రిపాజిటరీకి, ఓకేనా, ఒక్కొక్క రిపాజిటరీకి వన్ రిపాజిటరీకి $7 ఛార్జ్ చేస్తున్నాడు అంటేనా. ఓకే, ఒక్క రిపాజిటరీకి నెంబర్ లాక్ అయింది. ఓకే, $7 ఒక్కొక్క రిపాజిటరీకి $7 సెక్యూర్గా ఛార్జ్ చేస్తాడు. సో ఆర్గనైజేషన్లో నువ్వు హండ్రెడ్స్ ఆఫ్ రిపాజిటరీస్ నువ్వు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనకు జనరల్గా ఏంటంటే బై డిఫాల్ట్గా ఇది పబ్లిక్ ఆప్షన్లో ఉంటుందండి, ఓకేనా. అంటే నువ్వు ఒక టాస్క్ మీదే పనిచేయవు, నేను రిపాజిటరీస్ క్రియేట్ చేయాలి, ఎప్పుడు డెవలపర్ మెయిల్ పెడతాడని మనం కూర్చోం అనమాట. మనం ప్యారలల్గా నెంబర్ ఆఫ్ వర్క్ చేస్తాం. మెయిల్ చూసినప్పుడు ఏంటంటే ఆ మెయిల్ వచ్చినప్పుడు మనం క్రియేట్ చేయాలి. బై డిఫాల్ట్గా ఇది పబ్లిక్ ఆప్షన్లో ఉన్నప్పుడు మేక్ షూర్ దట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద ప్రైవేట్ ఆప్షన్. నువ్వు పబ్లిక్ ఆప్షన్లో పెట్టి క్రియేట్ చేస్తావు అనుకోండి, డెవలపర్కి యాక్సెస్ ఇస్తావు, వాడు కోడ్ పుష్ చేసేస్తాడు. వాడికి తెలీదు ఇది పబ్లిక్లో ఉందో ప్రైవేట్లో ఉందని వాడికి తెలియదు అనమాట, మనకే తెలుస్తుంది. సో ఇప్పుడు ఆడెంతో ఒక 6 months, 6 months డెవలప్ చేసిన కోడ్ని లేదా 1 year డెవలప్ చేసిన కోడ్ని నువ్వు పబ్లిక్ రిపాజిటరీ యాక్సెస్ ఇచ్చి వాడు పెడితే నిమిషాల్లో ఆ కోడ్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది, ప్రతి ఒక్కడు యాక్సెస్ చేయగలడు. ఎవడైతే మన కాంపిటేటర్స్ ఉన్నారో వాళ్ళు ఈజీగా చేస్తారు. అప్పుడు ఇలాంటి టైంలో మన జాబులు కూడా పోయే రిస్క్ ఉంది. స్టార్టింగ్ రోజే జాబులు పోతున్నాయి అన్నట్టు రాంగ్గా తీసుకోకండి, బట్ దీని పరిణామం చెప్తున్నాను అనమాట. ఒకవేళ మీరు పబ్లిక్ రిపాజిటరీ కనుక చేస్తే చాలా ఇష్యూస్ ఫేస్ చేయవలసి వస్తుంది, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో ప్రాక్టీస్ కోసం పబ్లిక్లో మనం వెళ్ళబోతున్నాం. నెక్స్ట్, క్రియేట్ ఏ రిపాజిటరీ. సో దట్స్ ఇట్ గైస్, వెరీ సింపుల్ స్టెప్స్. ఆ రిపాజిటరీ నేమ్ ఇవ్వడం, పబ్లిక్గా ప్రైవేట్గా సెలెక్ట్ చేసుకోవడం. సో గైస్, దిస్ ఈస్ ద ఆప్షన్స్. అంటే వీడు ఏదో కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఒకసారి వెరిఫై చేద్దాం ఏంటి ఈ ఆప్షన్స్ ఇవి అసలు ఏంటిది. సో గైస్, మనం ఎక్కడైనా గిట్ ఇనిట్ అనే ఆప్షన్ చూసామండి, మనం ఎక్కడైనా వాడామా ఈరోజు క్లాస్లో? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎర్రర్ వస్తే వాడాము. నెక్స్ట్, గిట్ యాడ్ అనే ఫైల్ కూడా ఏదో వాడినట్టున్నాం. అంటే ఇక్కడ రీడ్మీ అని ఉంది ఎగ్జాంపుల్, బట్ గిట్ యాడ్, జావా .NET, జావా 2 ఇలాంటివి కూడా వాడాను. నెక్స్ట్, గిట్ కమిట్ -m. అంటే దీనికి అర్థం ఏంటంటే, అరే నువ్వు గిట్ హబ్ కానీ కొత్త అయితే ఈ కమెంట్స్ అంటే ఇది ఒక బేసిక్ ఫార్మాట్, ఇది వాడుకొని కోడ్ పుష్ చేయరని చెప్పి నాకు సజెషన్స్ ఇస్తున్నాడు అనమాట. సో నా సజెషన్స్ అన్ని ఫస్ట్ 3 steps చేశాను. అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే గైస్, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ యూఆర్ఎల్. ఏంటి ఇది కొత్తగా ఉందే? ఏం లేదండి, మీరు ఒక రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ అయిపోతుంది. యూఆర్ఎల్ అంటే యూనిక్ అడ్రస్ అనమాట. సో చూడండి, డెవాప్స్ బై ఋషి అనేది ఏంటంటే నా యూజర్ నేమ్, బట్ ఆర్గనైజేషన్లో ఏంటంటే ఈ డెవాప్స్ బై ఋషి పేరులో యాక్సెంచర్ కానీ క్యాప్జెమినీ కానీ నీ ఆర్గనైజేషన్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పేటిఎం ఫ్లైట్ ఉంది కదా, అంటే ఇదే కదా, ఇది సేమ్. అంటే నీ రిపాజిటరీ నేమ్తోని నీ ఆర్గనైజేషన్ నేమ్తోని ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఈ స్టెప్ ఏంటి ఋషి? బాగానే ఉంది, ఇదంతా యూఆర్ఎల్ అని చెప్పావు, బాగానే ఉంది. మరి ఇంక దాని ముందు కూడా ఇంకో 2, 3, 4 వర్డ్స్ ఉన్నాయి. ఏంటిదంటే గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అంటున్నాడు. అంటే ఒక యూఆర్ఎల్ అనేది యాడ్ చేస్తున్నాడు అనమాట. ఎందుకు యాడ్ చేయాలి అంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రిపాజిటరీలో ఎన్ని రిపాజిటరీస్ ఉన్నాయి అంటే ఈ అకౌంట్లో ఎన్ని రిపాజిటరీస్ ఉన్నాయి. ఇందాక మీరు లాగిన్ అయినప్పుడు చూసారు ఒక 10, 20, 30 ఉన్నాయి, బట్ రియల్ టైంలోకి మీరు వెళ్ళేసరికి 100 ఉంటాయి. ఒక నెంబర్ అనేది పక్కన పెడదాం, నెంబర్ ఆఫ్ రిపాజిటరీస్ ఉన్నాయి. నువ్వు నీ ల్యాప్టాప్ నుంచి అంటే ఈ ల్యాప్టాప్ నుంచి పుష్ చేసినప్పుడు ఏ రిపాజిటరీకి వెళ్ళాలి అని చెప్పేదే ఈ యూఆర్ఎల్ అనమాట. చూడండి, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అంటే ఆ యూఆర్ఎల్ని ఆ రిపాజిటరీలో యాడ్ చేస్తున్నావు. ఈ రిపాజిటరీని ఈ యూఆర్ఎల్ని ఈ రిపాజిటరీలో యాడ్ చేస్తున్నావు. అప్పుడు వేరే రిపాజిటరీకి వెళ్లకుండా ఈ ఫ్లైట్ టికెట్, ఓకేనా, వేరే రిపాజిటరీలోకి వెళ్లకుండా ఈ రిపాజిటరీలోకే వెళ్తుంది. వేర్ ఈజ్ అవర్ రిపాజిటరీ? దిస్ ఈజ్ నాట్ ద వన్. సో ఇదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది సపోజ్
మనకు చిన్నప్పుడు వర్షం పడుతుంది కదండి. వర్షం పడినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఒక వేలుతో ఏం చేస్తామంటే ఇలా గీతలు గీస్తుంటాం అనమాట. గీతలు గీస్తుంటే ఈ వచ్చిన వాటర్ ఫ్లో అంతా ఎటు పడితే అటు వెళ్ళిపోకుండా ఈ వాటర్ ఫ్లోనే ఇలా వస్తుంది. సో సిమిలర్‌గానే అలా గీత గీత గీయడం అన్నట్టుగా ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూ చేసేయండి. ఓకేనా? అప్పుడు ఈ గీతలో ఈ రిపోజిటరీకే ఈ కోడ్ అనేది వస్తుంది. నౌ క్లిక్ ఆన్ దిస్ వన్. ఆ యూఆర్ఎల్ అనేది నువ్వు సక్సెస్ఫుల్గా యాడ్ చేసావు. నౌ ఫైనల్ స్టెప్ గైస్, గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్. ఏంటి కమాండ్? మాస్టర్ అనే పదం కూడా ఇందాక నేను ఎక్కడో చూశాను. ఎస్, ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఫస్ట్ క్లాస్లో అన్ని నేర్చుకోలేం కాబట్టి ప్రెసెంట్ గిట్ పుష్ అనమాట, అంటే కోడ్ని పుష్ చేస్తున్నాము. ఈ -u ఏంటి, ఆరిజిన్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. మీరు కూడా సేమ్ ప్రాక్టీస్ చేయండి. గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్. Now click on this one guys, enter. సో చూడండి, అండ్ బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ అన్న నాకేం అవుట్పుట్ రావట్లేదు ఏంటని చెప్పి ఏం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బ్యాక్ ఎండ్ లో కోడ్ అనేది పుష్ అవుతుంది. చూడండి, ఎస్, పుష్ అవుతుంది. టోటల్ సంథింగ్ ఏదో పుష్ అయింది అనమాట. నౌ నీ రిపాజిటరీలోకి వెళ్ళు. అదేంటి అయినా ఇక్కడ కోడ్ రాలేదే, బట్ నేను ఇక్కడ చూస్తే నాకు ఎటువంటి ఎర్రర్స్ ఏమి రాలేదు, అంటే రెడ్ కలర్లో ఏమీ రాలేదు. బట్ ఇక్కడ డాష్ బోర్డ్ చూస్తే నాకు ఇంకా కోడ్ రాలేదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ కోడ్? ఏ రిపోజిటరీకి వెళ్ళిపోయింది? వేరే రిపోజిటరీకి వెళ్ళే ఛాన్సే లేదే, ఎందుకంటే నాకు క్లియర్గా నేను ఈ యూఆర్ఎల్ ఇచ్చాను. సో నో నీడ్ టు వరీ గైస్, జస్ట్ ఈ కోడ్ అనేది ఆల్రెడీ ఈ రిపోజిటరీలో వచ్చి పడింది కూడా. నువ్వు సింపుల్గా ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఎస్ గైస్, చూడండి, ఫ్లైట్, ఋషి, శివ, ఉమ, మీరు ఏమైతే ఫైల్స్ క్రియేట్ చేసి పుష్ చేశారో ఇదన్నమాట. ఇది ఒక పద్ధతి అండి. లోకల్లో ఉన్న కోడ్ని పుష్ చేయాలంటే పద్ధతి. నేను క్విక్గా పేటిఎం ఫ్లైట్ అని ఉంది కదా, అలాగే పేటిఎం బస్ అని చెప్పి ఇంకో ప్రాజెక్ట్ చేసి పంపిస్తాను. సో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఒక రిపాజిటరీ క్రియేట్ చేసేసుకుంటాను. సో అనదర్ రిపాజిటరీ అంటే నేను రిపీట్ చేస్తానండి. మళ్ళీ మీరు ఎక్కడైనా స్ట్రక్ అయితే ఒకసారి రీకాల్ చేసుకుంటారని నేను రిపీట్ చేస్తాను. ఏంటిది? పేటిఎం. సో గైస్ ప్లీజ్ మ్యూట్. పేటిఎం. నెక్స్ట్ ఏంటంటే పేటిఎం ఇందాక ఇప్పుడు బస్ అనమాట. సో మీరు ఏం చేయాలి ఇక్కడ? నాకు తెలుసు ఏం చేయాలి. పబ్లిక్ రిపోజిటరీ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ క్రియేట్ రిపోజిటరీ క్రియేట్ చేయడం చాలా సింపుల్ అనమాట. ఓన్లీ 2 స్టెప్స్లో క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ కమెంట్స్ అన్ని మీరు తీసి ఒక చోట దాయండి. డన్ గైస్. నా అబ్జర్వ్ అనమాట. మళ్ళీ ఏంటంటే ఫ్లైట్ టికెట్ అయిపోయింది కదా. ఇప్పుడు డెవలపర్ ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడండి? బస్సా? యా, బస్ అని సింపుల్గా బస్ అని పెడుతుంది. ఓకేనా? బస్. నో, click on bus. Git bash here, go with the second option. Next screen ఇంక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయడానికి మీకు కమాండ్ తెలుసు. ఏంటంటే ఇది టచ్. నెక్స్ట్ ఫైల్స్ ఏంటి? నేను 1 2 3 4 5 6 ఫైల్స్ అనమాట. ఎంటర్. క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని క్రియేట్ అయినా లేదో తెలుసుకోవాలంటే ls కమాండ్. ఎస్, అన్ని ఫైల్స్ ఉన్నాయి. నో గిట్ స్టేటస్ చెక్ చేయండి. గిట్ స్టేటస్. నాకు ఏదో ఎర్రర్ వచ్చింది. ఏంటిది? నాట్ ఏ ఇనిషియలైజ్ రిపోజిటరీ. అప్పుడు మీకు తెలుసు సొల్యూషన్ ఏంటంటే గిట్ ఇనిట్ అనే కమాండ్ కొట్టండి. ఎస్, ఇప్పుడు మాస్టర్ ఇది ఇప్పుడు గిట్ కింద యాక్ట్ చేస్తుంది. నో గిట్ స్టేటస్. 6 ఫైల్స్. ఈ 6 ఫైల్స్ కూడా ఎట్ ఏ టైంలో నేను ఫస్ట్ ఫేజ్ నుండి సెకండ్ ఫేజ్ పంపించాలి. యా, యూ హ్యావ్ ఏ కమాండ్ గిట్ యాడ్ డాట్. నెక్స్ట్ ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేయండి మళ్ళా. ఓకేనా? స్టేటస్. ఎస్, ఆల్ ద 6 ఫైల్స్ వచ్చినాయండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ నుండి థర్డ్ ఫేజ్ పంపించేద్దాం. గిట్ కమిట్ -m 6 ఫైల్స్. ఓకేనా? 6 ఫైల్స్. ఎస్ గైస్, డన్. అన్ ఫైల్స్ వెళ్ళిపోయినాయి. థర్డ్ ఫేజ్ లోకి వచ్చిందో లేదో చెక్ చేయాలంటే మన కమాండ్ ఉంది గిట్ లాగ్. ఇప్పుడు వెంటనే మీకు డౌట్ వస్తుంది, అన్న ఇందాక సెకండ్ ఫేజ్ నుంచి థర్డ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది, అంటే హూ యు ఆర్, నిన్నెవరో చెప్పమన్నది. సో నాకు ఈసారి ఎందుకు రాలేదంటే దట్ ఈస్ ఓన్లీ వన్ టైం యాక్టివిటీ గైస్. ఒక్కసారి నీ ల్యాప్టాప్లో
గనక నువ్వు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే నువ్వు మనం ప్రతిసారి ఎంటర్ చేయవసరం లేదనమాట. దట్ ఈస్ ఓన్లీ వన్ టైం యాక్టివిటీ. ఇప్పుడు చూడండి ఋషి 1 ప్రతిసారి ఇంక ఇవే చూపిస్తుంది. నౌ నెక్స్ట్ స్టెప్ ఏంటండి, యూఆర్ఎల్ యాడ్ చేయడం. ఓకేనా, యూఆర్ఎల్ యాడ్ చేయండి. ఇక్కడ పేటిఎం బస్, ఎస్ గైస్ పేటిఎం యూఆర్ఎల్ యాడ్ చేస్తున్నాను. ఓపెన్ యువర్ గిట్ బ్యాష్. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఈస్ git push -u origin master. సో బ్యాక్ ఎండ్ లో పుష్ అవుతుందండి, 6 ఫైల్స్ పుష్ అవుతున్నాయి. సో సక్సెస్ఫుల్ గా పుష్ అయింది. జస్ట్ 1 minute. అగైన్ నౌ కమ్ టు డాష్ బోర్డ్, జస్ట్ రిఫ్రెష్ యువర్ పేజ్. ఆ 6 ఫైల్స్ అనేది సక్సెస్ఫుల్ గా అయ్యిందనమాట. సో ఏంటి ఇది, డెవలప్ చేస్తాడు, వాడే కదా పుష్ చేసుకుంటాడు. ఇది నాకెందుకంటే మార్కెట్లో ఏంటంటే జస్ట్ ఎవరైనా ఫ్రెషర్స్ అది వచ్చినా లేదంటే గిట్ హబ్కి కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళకి మీరు కేటీ ఇవ్వాలన్నమాట. వాళ్ళు చెప్తారు, ఋషి నేను ఆల్రెడీ కోడ్ డెవలప్ చేశాను, నా లోకల్ ల్యాప్టాప్లో ఉంది, ఎలా పుష్ చేయాలో నాకు చెప్పవా అని అడుగుతారు అనమాట. అప్పుడు మీరు స్టైల్గా 3 phases ఉంటాయండి. 3 phases ఉన్న తర్వాత ఇలా ఒకదాని నుంచి ఒక ఫేజ్కి ఇలా పుష్ చేయాలి, ఈ కమాండ్స్ వాడాలి, ఆ యూఆర్ఎల్ యాడ్ చేసుకోవాలి అని చెప్పి మీరు కేటీ అది ఇస్తూ ఉండాలన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్ గైస్. స్టిల్ వీ హ్యావ్ 3 more classes ఆన్ గిట్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో. అండ్ ఓకే, ఫైనల్గా అండి జస్ట్ ఒకసారి క్విక్ రీక్యాప్. ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ గిట్ అండ్ గిట్ హబ్. గిట్ హబ్ అంటే ఎవరైనా గిట్ అండ్ గిట్ హబ్ అడిగితే ఎలా చెప్పాలో నేను నోట్స్ ఇస్తానండి. గిట్ అనేది సాఫ్ట్వేర్ అనమాట. గిట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. నీ లోకల్లో ఉన్న కోడ్ని సెంట్రలైజ్ పంపించడానికి, సెంట్రల్ రిపోజిటరీ పంపించడానికి మనకు గిట్ వాడతాం. ఓకేనా, గిట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ టు మూవ్ ద కోడ్ ఫ్రమ్ ద లోకల్ టు ద సెంట్రలైజ్ రిపోజిటరీ with tracking all our details. What is GitHub andi? GitHub is a centralized repository for storing the code. For storing the code, it is GitHub. For pushing means git ante for push cheyadaniki use ayyedi, it is git anamata. Code push cheyadaniki use ayyedi git, store chesukodaniki use ayyedi GitHub. Next, why we need to use GitHub ante all the time to secure our code safely మనం GitHub అనేది యూజ్ చేయొచ్చు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ డెవలపర్ ల్యాప్టాప్ అవ్వచ్చు లేదా థెఫ్ట్ అవ్వచ్చు, ఏమన్నా ఒకవేళ పోయినా పర్వాలేదు, ఏం చేస్తాడు, ఈ కోడ్ అంతా GitHubలో ఉంది, నెక్స్ట్ రోజు వేరే ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవ్వి ఆ కోడ్ అంతా సర్వర్లో పెట్టుకుంటాడు. సో డెవలపర్ హ్యాపీ, క్లయింట్ హ్యాపీ అయితే మనకి కూడా మంచిదండి. నెక్స్ట్, డిస్కసింగ్ ద గిట్ ఆర్కిటెక్చర్ అండ్ ఇట్స్ ఫేజెస్. గిట్ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో మీకు తెలుసు, ఆ ఫేజెస్ ఏంటో తెలుసు. నెక్స్ట్, హౌ టు ఇన్స్టాల్ గిట్ ఇన్ విండోస్, మీరు ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా మీకు తెలుసు. నెక్స్ట్, హౌ టు క్రియేట్ ఏ గిట్ హబ్ అకౌంట్. అక్కడ గిట్ హబ్ అకౌంట్లో పెద్ద ప్రాసెస్ ఏం లేదు, మనం స్ట్రక్ అయ్యాం కదా, ఆ కార్టూన్ బొమ్మ వచ్చిన తర్వాత సెట్ చేసుకుంటే మీరు ఇచ్చిన మెయిల్కి వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది, మీరు యాక్సెస్ చేయగలరు. నెక్స్ట్, ద ఫైనల్ ఈస్ how to push your code from local laptop to centralized repository. These things today we have learned, and just tomorrow ఇంకా నెక్స్ట్ టాపిక్స్ ఏంటి అనేది మనం చూద్దాం. జస్ట్ ఐఎమ్ స్టాపింగ్ దిస్ సెషన్ నౌ. మీకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ ఒకసారి